హబక్కుక్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో ఇది 19వ ప్రజెంటేషన్. ప్రవచన చరిత్రను మనం చదువుకుంటున్నాము. ఈ ప్రవచన చరిత్రలో ఈరోజు మరొక వే మార్క్, దోవచుక్కు స్తంభము గురించి మనం నేర్చుకుంటున్నాము. అది నిత్య సువార్త. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, మీ మహిమ కొరకు మేము జీవించడానికి మరొక దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ఈరోజు మీ వాక్యాన్ని బోధిస్తూ ఉండగా మీ చిత్తము నెరవేరినట్లుగా పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించి మీ మహిమ కొరకు మమ్మల్ని మీరు నడిపించుకోనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఒక అమూల్యమైన మాటను ఆ గ్రంథంలో రాశాడు, ఆ లేఖలో రాశాడు. అదేమిటంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. క్రైస్తవ జీవితం యొక్క సారాంశం ఏమిటంటే, యేసుక్రీస్తు వారికి కలిగిన మనస్సు ఆయనను వెంబడించే ప్రజలకు కలిగి ఉండటము. అయితే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మానవునికి ఎలా వస్తుంది? ఈ మనస్సు నిత్య సువార్త నుండి వస్తుంది. యేసుక్రీస్తు వారు ఆయన రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఆయన చెప్పినప్పుడు, యేసుక్రీస్తు వారు రెండోసారి రాకమునుపు ఈ లోకమంతటికి కూడా సువార్త ప్రకటించబడుతుందని ఆయన చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనము. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. అంతము రాక మునుపు, యేసుక్రీస్తు వారు రాక మునుపు సువార్త ప్రకటించబడుతుంది. అంత్యకాల గ్రంథమైన ప్రకటన గ్రంథంలో చివరి హెచ్చరిక వర్తమానము ఉన్నది, 3 దూతల వర్తమానము. ఈ 3 దూతల వర్తమానములో కూడా మనము సువార్తను చూస్తాము. ప్రకటన 14వ అధ్యాయము 6వ వచనము. అప్పుడు మరి ఒక దూతను సూచితిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకుని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనము, ప్రకటన 14వ అధ్యాయము 6వ వచనము. ఈ రెండిట్లో మనము సువార్తను చూస్తున్నాము. ఒక ప్రశ్న ఏమిటంటే, సువార్త అనేది క్షమించండి 3 దూతల వర్తమానము ఇది సువార్త లేకపోతే ప్రవచనమా? చివరిగా ఈ లోకమునకు ప్రకటించవలసింది 3 దూతల వర్తమానము. ఈ 3 దూతల వర్తమానము ఇది సువార్త లేకపోతే ప్రవచనమా? ఈ ప్రశ్నకి సమాధానం ఏమిటంటే, 3 దూతల వర్తమానము ప్రాఫెటిక్ గాస్పెల్, ప్రవచన సువార్త. ఈ సువార్త ఎప్పుడు ప్రారంభమైంది? ఆదికాండము 3వ అధ్యాయము 15వ వాక్యము. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వాక్యము. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టుదువని చెప్పాను. ఇది మొట్టమొదటి వాగ్దానము లేకపోతే మొట్టమొదటి ప్రవచనము. మనము ఈ నిత్య సువార్త గురించి మనం చదువుతున్నాము. యేసుక్రీస్తు వారు రాకడకు ముందు నిత్య సువార్త ప్రకటించబడుతుంది అని 2 వాక్యాలు మనం చూచాము. దానికి ప్రారంభం ఎక్కడుందో మనం చూచాము. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వాక్యము. ఈ మూడింటిలో ఉన్న సువార్త ఈ 3 ఒకటేనా లేకపోతే వేరే వేరే సువార్తల? ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో ఉన్న సువార్త, ప్రకటన 14వ అధ్యాయం 6వ వాక్యంలో ఉన్న సువార్త, ఈ 2 ఒకటా లేకపోతే వేరే? సెలెక్టెడ్ మెసేజెస్ బుక్ 2 పేజ్ 106. The message proclaimed by the angel flying in the midst of heaven is the everlasting gospel, the same gospel that was declared in
ఈడెన్. ప్రకటన 14వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న నిత్య సువార్త, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వాక్యంలో ఉన్న సువార్త, ఇదేం సువార్త అంట? సేమ్ గాస్పల్. క్రింద స్టేట్మెంట్ కంటిన్యూస్. When God said to the serpent, I will put enmity between thee and the woman, and between thy seed and her seed, it shall bruise thy head, and thou shalt bruise his heel. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనము. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఉన్న సువార్త, ప్రకటన 14వ అధ్యాయం 6వ వచనంలో సువార్త, మత్తయి సువార్త 24:14 సువార్త, ఈ మూడు ఒకటే. అయితే వీటికి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే ఇంటెన్సిటీ పెరుగుతుంది. ఆదికాండం 3వ అధ్యాయంలో ఉన్న సువార్తకు, ప్రకటన 14వ అధ్యాయం 6వ వచనం సువార్తకు ఏమిటంటే సువార్త జ్ఞానము పెరుగుతుంది. వీటిని మనం ఏమని పిలుస్తున్నాము? ఈ సువార్తను ప్రాఫెటిక్ గాస్పెల్. సువార్త అనేది ప్రవచనము. ఇది మనం అర్థం చేసుకుంటే ఎవర్లాస్టింగ్ గాస్పెల్, నిత్య సువార్త అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది. కనుక ఈ వాక్యం వింటున్నవారు, సువార్త అంటే అది ప్రవచనము, ప్రాఫెటిక్ గాస్పెల్. గ్రేట్ కాంట్రవర్సీ, పేజ్ 507. The spirit which put Christ to death moves the wicked to destroy his followers. యేసుక్రీస్తును ఇటువంటి స్వభావం కలవారైతే చంపారో అటువంటి వారే యేసుక్రీస్తును అనుసరించే వారిని కూడా చంపుతారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. ఆల్ దిస్ ఈజ్ ఫోర్షాడోడ్ ఇన్ ద ఫస్ట్ ప్రాఫెసీ. యేసుక్రీస్తు వారిని ఎవరైతే చంపారు, ఎటువంటి స్వభావం కలిగిన వారు చంపారు, అటువంటి వారే యేసుక్రీస్తు వారిని అనుసరించిన వారు కూడా చంపుతారు. ఇది ఎక్కడ మనకు చూపిస్తున్నాడు? దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మొదటి ప్రవచనంలో చూపిస్తున్నాడు. ఆల్ దిస్ ఈజ్ ఫోర్షాడోడ్ ఇన్ ద ఫస్ట్ ప్రాఫెసీ. ఫస్ట్ ప్రాఫెసీ, మొదటి ప్రవచనం ఎక్కడ ఉంది మనకి? క్రింద స్టేట్మెంట్ కంటిన్యూస్. ఐ విల్ పుట్ ఎన్మిటీ బిట్వీన్ thee and the woman, and between thy seed and her seed, and this will continue to the close of time. గనుక ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఉన్న ఆ సువార్త ఏమిటంటే ప్రవచనము. దేవునికి సాతానికి పోరాటం జరుగుతుంది. ఈ పోరాటములో శత్రుత్వం తీసుకొస్తానని చెప్పాడు. ఆ శత్రుత్వం ఏమిటి తెలుసండి? ప్రవచనము. భవిష్యత్తులో ఏం జరగబోతుందో యేసుక్రీస్తు వారు పాపం చేసినప్పుడు చెప్పారు. ఆ భవిష్యత్తులో ఏం జరగబోతుందంటే యేసుక్రీస్తు వారు ఆయన మానవులు విమోచించడానికి రాబోతున్నారు. ఇది ప్రవచనము. ఈ ప్రవచనము ఏంటి తెలుసా? ఇట్ క్రియేట్స్ ఎన్మిటీ బిట్వీన్ గాడ్ అండ్ క్రైస్ట్, చర్చ్ అండ్ సాటన్స్ ఫాలోవర్స్. గాస్పెల్ ఈజ్ ప్రాఫెసీ. సువార్త ప్రవచనము. ఈ ప్రవచనము ఎన్మిటిని తెస్తుంది. మనకి పరిశుద్ధ గ్రంథంలో 2 ప్రవచన పుస్తకాలు ఉన్నాయి. ఒకటి దానియేలు గ్రంథము, ఒకటి ప్రకటన గ్రంథము. ఈ 2 గ్రంథములను మనకి ఈ 2 గ్రంథములు ఏమిటో తెలుసండి? ఈ 2 గ్రంథములు ప్రవచన పుస్తకాలని తెలుసు, కానీ ఈ 2 గ్రంథములు సువార్త. కౌన్సిల్స్ టు రైటర్స్ and editors, page 29. Christ came in person to present to John on the Isle of Patmos the gospel that is termed the revelation of Jesus Christ. ప్రకటన గ్రంథం ఏమిటంటే సువార్త. కానీ మనము ప్రకటన గ్రంథం అంటే దీనిలో ఏముంటుంది? ఫుల్ ఆఫ్ ప్రాఫెసీస్. ప్రకటన గ్రంథములో ఉన్న ప్రవచనాలు అన్నీ కూడా అదేంటి? గాస్పెల్, సువార్త. ఈ సువార్త దేవునికి సాతానికి మధ్యన వైరాన్ని తెస్తుంది. ఎందుకంటే ఈ సువార్త భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఇది
తెలియచేస్తుంది. ఈ సువార్త లేకపోతే శత్రుత్వము లేదు. కనుక ప్రకటన గ్రంథము అది ప్రవచన పుస్తకము. దానిని మిసెస్ వైట్ ది గాస్పెల్ అని పిలుస్తున్నారు. అనగా సింపుల్గా మనకు అర్థమవుతుంది, ఎవర్లాస్టింగ్ గాస్పెల్ ఈజ్ ప్రాఫెసీ. ఇది అర్థం చేసుకుంటే మనకు భవిష్యత్తులో రాబోయే వర్తమానము మనిషికి అర్థమవుతుంది. సాధారణంగా సువార్త అంటే దాన్ని మనుషులు చాలా సర్ఫేస్ లెవెల్లో యేసుక్రీస్తు వారు వచ్చారు, ఆయన మరణించారు, ఆయన లేచి ఆయన వెళ్ళారు. సో దిస్ ఈజ్ గాస్పెల్. ఓకే, సో దిస్ ఇస్ నాట్ ఓన్లీ ద గాస్పెల్. సువార్త అనేదే ప్రవచనము. ఓకే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 14 నుండి 16 వాక్యాలు. దానియేలు గ్రంథం గురించి యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14 నుంచి 16 వరకు. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంది అంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. కాబట్టి యెషయా అయిన దానియేలు ద్వారా చెప్పబడిన ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. యోదయలో ఉండువాడు కొండలకు పారిపోవలను. నాశనకరమైన హేయ వస్తువు వస్తాడు. ఇది ప్రవచనం. ఓకే, ఈ రాజ్య సువార్త సకల జనములకు ప్రకటించాలి. ఏంటి తెలుసా? రాజ్య సువార్త నాశనకరమైన హేయ వస్తువు వస్తాడు. నాశనకరమైన ఏ వస్తువు ఎవరు? మనందరికీ తెలుసు. ఏమన్నాడు చూసారా? ఈ రాజ్య సువార్త లోకమంతటికి ప్రకటించబడిన తర్వాత యేసుక్రీస్తు వారు వస్తారు. యేసుక్రీస్తు వారు పుట్టారు, ఆయన చనిపోయారు, లేచారు. దిస్ ఈజ్ ఫౌండేషన్ ఆఫ్ గాస్పెల్. కానీ ఇది కాలం గడిచే కొలది ఏమవుతుంది తెలుసా? మనకి అధిక జ్ఞానము ఇస్తాడు దేవుడు. సువార్త పైన అధిక జ్ఞానము, ప్రవచనం పైన దేవుడు మనకు ఇస్తాడు. దీనిలో నాశనకరమైన హేయ వస్తువు వస్తాడు. అది మీరు చూచినప్పుడు మీరు ఎక్కడికి పారిపోవాలి? కొండలకు పారిపోవాలి. అనగా ఈ ప్రవచనము మనకి ఏం తెలియచేస్తుందంటే, భవిష్యత్తులో ఆదివారం చట్టం రాబోతుంది. ఈ ఆదివారం చట్టం వచ్చినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళిపోవాలి? కొండలకు పారిపోవాలి. ఈ ప్రవచనము 2 సార్లు నెరవేరుతుంది. ఒకటే క్రీస్తు శకము 70వ సంవత్సరం నెరవేరింది. ఆ కాలంలో ఉన్నప్పుడు యెరూషలేమును నాశనం చేయడానికి రోమీలు వస్తారని యేసుక్రీస్తు వారు ఈ ప్రవచనం చెప్పారు. అయితే ఈ ప్రవచనం చెప్పినప్పుడు దీనిని దాదాపుగా యూదులందరూ కూడా తృణీకరించారు, కానీ క్రైస్తవులు మాత్రం దీనిని అంగీకరించారు. కనుక ఈ ప్రవచన వర్తమానమును గ్రహించిన క్రైస్తవులు వారు యెరూషలేమును విడిచిపెట్టి వారు బయటికి వెళ్ళిపోయారు. కానీ ఈ ప్రవచన సువార్తను అంగీకరించిన యూదులు మాత్రము వారు యెరూషలేములోనే ఆ విధంగా ఉన్నారు. అందుచేత 70వ సంవత్సరం క్రీస్తు శకము టైటస్ వచ్చినప్పుడు దాదాపుగా 10 లక్షల మంది యూదులను ఆయన చంపాడు. కారణం ఏంటో తెలుసా? ప్రవచన వర్తమానం వచ్చినప్పుడు దానిని వారు నమ్మలేదు. ప్రవచన వర్తమానం ఏమి చెప్తుందంటే, మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుండి అనగా, ఈ ప్రవచన వర్తమానం విన్నవారు వారి కొండలకు వెళ్ళిపోయారు, వారు రక్షించబడ్డారు. అర్థమవుతుందా? సో కనుక ఇప్పుడు గుడ్ న్యూస్ అంటే ఏమి తెలుసండి? వీళ్ళు కొండలకు పారిపోయారు. ఎందుకు పారిపోయారు? వాళ్ళు ఈ ప్రవచనాన్ని వాళ్ళు నమ్మారు. సో ప్రవచనము సువార్త అంటే ఏంటి? గుడ్ న్యూస్. ప్రవచనం మనకి ఏం తెలియజేస్తుంది? భవిష్యత్తు జరగబోయేది తెలియజేస్తుంది. ఆ ప్రవచన వర్తమానాన్ని మనం అంగీకరిస్తే దట్ బికమ్స్ గుడ్ న్యూస్ ఫర్ అస్. మనం అంగీకరించలేదు అనుకోండి, అంగీకరించుకున్న వాళ్ళు అక్కడే ఉన్న వాళ్ళు ఏమయ్యారు? డూ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ గాస్పెల్? ప్రాఫెసీ. ఓకే, ఈ ప్రవచనము ఎవర్ లాస్టింగ్ గాస్పెల్, ఈ ప్రాఫెటిక్ గాస్పెల్ అది ఏం చేస్తుందనంటే, దేవుని సంఘంలో ఉన్న ప్రజలను లేకపోతే జనులను 2 గుంపులుగా అది చేస్తుంది. ఎవర్ లాస్టింగ్ గాస్పెల్ వచ్చినప్పుడు అదేం చేస్తుంది? మనుషులను 2 భాగాలుగా చేస్తుంది. ద వర్క్ ఆఫ్ ఎవర్ లాస్టింగ్ గాస్పెల్ ఈజ్ టు ప్రొడ్యూస్ 2 క్లాసెస్ ఆఫ్ పీపుల్. దిస్ ఈజ్ ద వర్క్ ది everlasting gospel will do. This is what prophecy will do. ప్రవచనం ఏం చేస్తుంది? ప్రజలను 2 గుంపులుగా
చేస్తుంది. పేట్రియాక్స్ అండ్ ప్రాఫిట్స్ పేజ్ 72. Cain and Abel represent two classes that will exist in the world till the close of time. దీనిలో స్పష్టంగా చెప్తున్నాడు, కయను ఏబెలు వారిద్దరూ రెండు క్లాసెస్కి వారు సూచనగా ఉన్నారు. ఓకే, వీళ్ళు ఎప్పటి వరకు ఉంటారు? చివరి వరకు వీళ్ళు ఉంటారు. కయను ఏబెలు వీరిద్దరూ రెండు గుంపులుగా అవటానికి కారణం ఏమిటి? ఈ రెండుగా విడిపోవడానికి కారణం ఏంటి తెలుసండి? గాస్పెల్, ప్రాఫిటిక్ గాస్పెల్. యేసుక్రీస్తు వారు దేవుడు ఆయన కుమారుని పంపిస్తాడు ఈ లోకాన్ని విమోచించడానికి అని 3:15 ఆదికాలంలో చెప్పాడు. ఈ సువార్తను, ఈ ప్రవచనాన్ని ఏబేలు అంగీకరించాడు, కయను అంగీకరించలేదు. అందుచేత వారిద్దరి మధ్యన వైరము వచ్చింది. అయితే కయను ఈ ప్రవచనాన్ని తృణీకరించడానికి, ఈ సువార్తను తృణీకరించడానికి కారణం ఏమిటి? మనుషులు ప్రవచనాన్ని తృణీకరించడానికి కారణం ఏమిటి? ఎవర్ లాస్టింగ్ గాస్పెల్ అంటే దట్ ఈస్ ప్రాఫెసీ, ప్రాఫిటిక్ గాస్పెల్. దీనిని తృణీకరించడానికి కారణం ఏమిటి? మిస్సెస్ వైట్ మనకు తెలియచేస్తారు. పేట్రియాక్స్ అండ్ ప్రాఫిట్స్ పేజ్ 71. Cain and Abel, the sons of Adam, differed widely in character. కయను ఏబెలు వారిద్దరూ స్వభావములో చాలా వ్యత్యాసము ఉన్నది. ఏబెల్ హ్యాడ్ ఏ స్పిరిట్ ఆఫ్ లాయల్టీ టు గాడ్. ఏబెలు ఆయనకి ఎటువంటి స్వభావం అంటే దేవుని మాటకు విధేయత చూపించే స్వభావము. కానీ కయను స్వభావం ఎలా ఉందో చూడండి. బట్ కయన్ చెరిష్డ్ ఫీలింగ్ ఆఫ్ రెబెలియన్. He permitted his mind to run in the same channel that led to Christ's fall, indulging the desire for self-exaltation. అయితే ఏబేలు యొక్క స్వభావం ఏమిటంటే తిరుగుబాటు చేసే స్వభావం. ఎందుకు ఏబేలు తిరుగుబాటు చేసే స్వభావం అయ్యింది? ఆయన గురించి చెప్తూ మిసెస్ వైట్ అన్నారు, ఆయనకి ఎటువంటి స్వభావం వచ్చింది? ఎవరి స్వభావం వచ్చింది? కయనుకు ఎవరిది? సేటన్స్. ఓకే, సో ఈ కయను మైండ్ ఏ ఛానల్లో అది నడుస్తుంది? అది సాతాను మార్గంలో నడుస్తుంది. అంటే సేటనిక్ మైండ్ ఉంది కేయిన్కి. ఆ సేటనిక్ మైండ్ ఏంటి తెలుసా? ఏం చెప్పండి మీరు? సెల్ఫ్ ఎగ్జాల్టేషన్. ఎందుచేత ఈ ప్రాఫిటిక్ గాస్పెల్, ఈ ప్రవచనాన్ని ఎందుకు కయను అంగీకరించలేదంటే అతనికి అపవాది స్వభావం ఉంది. అపవాది స్వభావం ఏమిటంటే సెల్ఫ్ ఎగ్జాల్టేషన్, తను తాను హెచ్చించుకోవడం. కయను తను తాను హెచ్చించుకున్నాడు. తను తాను హెచ్చించుకోవడం అంటే ఏమిటో తెలుసండి? తను తాను హెచ్చించుకోవటం అంటే పరలోకంలో లూసిఫర్ ఏమన్నాడంటే దేవుడిచ్చిన ధర్మశాస్త్రము అది న్యాయమైనది కాదు, దానిని మనుషులు అనుసరించలేరు. అంటే ఇతను ఏం చెప్తున్నాడు? సెల్ఫ్ ఎగ్జాల్టేషన్ అనగా దేవునికి కొన్ని విషయాలు తెలియవు, ఆయన తప్పిదాలు ఆయన చేస్తాడు, ఆయన ఎలా చేయాలో ఏం చేయాలో ఆయనకి పరిపూర్ణమైన జ్ఞానము లేదు. సెల్ఫ్ ఎగ్జాల్టేషన్ అంటే లూసిఫర్ ఏమనుకున్నాడంటే యేసుక్రీస్తు కంటే నాకే ఎక్కువ తెలుసు. సెల్ఫ్ ఎగ్జాల్టేషన్ అనగా దేవుని కంటే నాకు ఎక్కువ తెలుసు. ఇక్కడ మొదటి ప్రవచనాన్ని దేవుడు ఇచ్చాడు 3:15 దేవుని కుమారుడు రాబోతున్నాడు మేము రక్షించడానికంటే కయను అనుకున్నాడా ఇది జరగదు, ఇది ఆయన ఊరికలా చెప్పాడు కానీ పాపను అనుమతించాడు, ఇవన్నీ చేశాడు కానీ నో అంటే ఆయన ఆ విధంగా చెప్పడం వల్ల ఏం చెప్తుంది తెలుసా? ఐ నో బెటర్ దెన్ గాడ్. సెల్ఫ్ ఎగ్జాల్టేషన్ ఇంకొక మాట ఏంటంటే తను హెచ్చించుకోవడం, అతిశయం, గర్వం. ఈ ప్రవచనాన్ని అంగీకరించకపోవటానికి కారణం ఏమిటంటే సెల్ఫ్ ఎగ్జాల్టేషన్. పాపమునకు అసలు పునాది ఏంటి తెలుసా? తను తాను హెచ్చించుకోవటం. కయను ఇచ్చిన మొట్టమొదటి ప్రవచనాన్ని ఆయన అంగీకరించకపోవడానికి
కారణము తన్ను తాను హెచ్చించుకోవటము. చివరిలో దేవుడిచ్చే వర్తమానాన్ని ఈ యొక్క ప్రవచన సువార్తను అంగీకరించిపోవడానికి కారణం ఏంటి తెలుసండి? సెల్ఫ్ ఎగ్జాల్టేషన్. దీనిలో చెప్పాడు, కయను ఏబేలు వీళ్ళిద్దరూ ఎప్పటి వరకు ఉంటారు? వీళ్ళ యొక్క ఈ ఇద్దరు మనుషుల యొక్క స్వభావము, ఈ రెండు గుంపులు ఎప్పటి వరకు ఉంటారు? యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఉంటారు. ఒక గుంపు ఏమిటో దేవుని మాటకి విధేయత చూపించి లోబడి ఉంటారు. ఇంకొకరేంటో సెల్ఫ్ ఎగ్జాల్టేషన్. ఈ రెండు గుంపులు ఎప్పుడు కూడా దేవుని సంఘంలో ఉంటాయి, బయటకు అది ఉండేది. ఎక్కడ? దేవుని సంఘంలోనే ఇవి ఉంటాయి. దేవుడు మనలను ఏ విధంగా ఎలా మనకు ఆయన యొక్క స్వభావాన్ని ఇస్తాడు? మన హృదయాన్ని ఈ సెల్ఫ్ ఎగ్జాల్టేషన్తో, ఈ తను హెచ్చించుకునే స్వభావంతో నిండిపోయిన ఈ హృదయాన్ని దేవుడు ఏ విధంగా దాన్ని శాంక్టిఫై చేస్తాడు? ఎలా దీనిని పరిశుద్ధపరుస్తాడు? ఎలా పరిశుద్ధపరుస్తాడు తెలుసా? బై ఎవర్ లాస్టింగ్ గాస్పల్, నిత్య సువార్త, ప్రవచనము ద్వారా. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలో ఆయన ఈ విధంగా చెప్పారు. బైబిల్ ఎకో, October 22, 1894. The prayer of Christ for his disciples was, sanctify them through thy word. సత్యముతో వారిని ప్రతిష్ఠ చేయము, సత్యముతో వారిని పరిశుద్ధపరచము. సత్యం అనే మాట ఏంటి తెలుసా? ప్రాఫెటిక్ వర్డ్. యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పడం, సత్యంతో వారిని ప్రతిష్ఠ చేయమంటే ఆయన ఏ సత్యం అది? ప్రాఫెటిక్ వర్డ్, ప్రవచన వాక్యముతో వారిని నీవు పరిశుద్ధపరచు. మనిషికి యేసుక్రీస్తు వారి యొక్క ఈ క్యారెక్టర్, లేకపోతే ఈ మైండ్ ఎక్కడి నుంచి వస్తుందో మనం గమనించాలండి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది తెలుసండి? ప్రాఫెటిక్ వర్డ్, ప్రవచనం నుండి వస్తుంది. స్టేట్మెంట్ కంటిన్యూస్, దై వర్డ్ ఈజ్ ట్రూత్. దై వర్డ్ ఈజ్ ట్రూత్. ఆయన వాక్యము సత్యము. ఎందుకనగా ఒక ప్రవచనాన్ని దేవుడు చెప్పినప్పుడు ఆ ప్రవచనం జరుగుద్దా? ఆ ప్రవచనం ఖచ్చితంగా జరుగుద్దండి. దట్ ఈస్ ద రీజన్ హీ ఈజ్ ట్రూత్. ఎందుకని సత్యమని పిలుస్తామంటే ఆయన చెప్పింది జరుగుద్ది, అందుచేతన ఆయన సత్యము. ఆ ప్రవచనం ద్వారా దేవుడు మనలను పవిత్రపరుస్తాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్, ఇఫ్ we are to be sanctified through the truth, we must have an intelligent knowledge of God's will as revealed in his word. మనము స్వస్థపరచబడాలంటే, పరిశుద్ధపరచబడాలని అంటే దేవుని యొక్క చిత్తము ఆయన వాక్యంలో అది బయలుపరచబడింది. ఆ చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క చిత్తం ఏంటి తెలుసండి? భవిష్యత్తులో జరగబోయే వాటిని మనకు తెలియచేస్తాడు. దేవుడు ఏం చేయబోతున్నాడో మనకి ఆయన తెలియచేస్తాడు. గాడ్స్ విల్ మనకు తెలియచేస్తాడు. ఓకే, భవిష్యత్తులో ఈ విధంగా జరగబోతుంది, ఈ విధంగా ఉండబోతుంది. ఈజ్ రివీలింగ్ హిస్ విల్ టు us త్రూ ప్రాఫెసీ. కనుక ఆ ప్రవచనము మనం అంగీకరించినప్పుడు ఆ ప్రవచనం ద్వారా దేవుడు మనలను శాంక్టిఫై చేస్తాడు. If we are to be sanctified through the word, we must have intelligent knowledge of God's will. సువార్త అంటే సాధారణంగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు, ఆయన చనిపోయారు, ఆయన పరలోకానికి వెళ్ళారు, అంత మాత్రమే సువార్త అని సాధారణంగా మనుషులు అనుకుంటారు. ఓకేనా? అది ప్రవచనంలో ఒక భాగము. ఇక దీనిలో అన్నాడు మనకి ఏముండాలని చెప్పాడు? ఇంటెలిజెంట్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్స్ will. Statement continues, we must search the scriptures, not merely rush through a chapter taking no pains to understand it, but we must dig for the jewels of truth which will enrich the mind and the soul. మనం ఏం చేయాలి? we must search the scriptures. వాక్యాన్ని మనము వెతకాలి. సాధారణంగా పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు ఒక అధ్యాయం చదివితే ఊరికి అలాగా పైపైన చదువుకుంటే వెళ్ళిపోతాం. అలా చదవద్దని చెప్తున్నారు. మనుషులు వాక్యాన్ని చదివినప్పుడు అంట వారు ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి వారు ఏమి శ్రమ పడరంట. సో వారు చదివినప్పుడు ఎంత అర్థమైతే అంత అర్థమవుతుంది, ఇంకా విడిచిపెడతారు. కానీ అలాగే చదవద్దని చెప్తున్నాడు. ఎలా చదవాలి? వాక్యాన్ని వి మస్ట్ డిగ్ ఫర్ ద జ్యూవెల్స్ ఆఫ్ ట్రూత్. వీ హ్యావ్ టు డిగ్, బాగా లోతుకు మనము సత్యం కొరకు వాక్యాన్ని త్రవ్వాలి. ఆ విధంగా ఆ వాక్యాన్ని త్రవ్వినప్పుడు
మనకి దట్ విల్ ఎన్రిచ్ ద మైండ్ అండ్ ది సోల్. మనల్ని ఆధ్యాత్మికంగా ఆ వర్తమానము, ఆ సత్యము మనలను బలపరుస్తుంది, మన మైండ్ని బలపరుస్తుంది, మన హృదయాన్ని బలపరుస్తుంది. ఏ వర్తమానం? ప్రాఫెటిక్ ట్రూత్. ఎవర్లాస్టింగ్ గాస్పెల్ ఏంటండి? ప్రాఫెసీ. మనం బాగా డిగ్ చేయవలసింది అంటే, ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథం ఉంది, దాన్ని ఏం చేయాలి మనము? పైపైన చేత అర్థం కాదండి ప్రవచనాలు. ఎలా చదవాలి? వీ హ్యావ్ టు డిగ్ డీప్ ఇన్ టు ఇట్, దెన్ వీ విల్ రిసీవ్, దెన్ యూ విల్ గెట్ ద జ్యువెల్స్ ఆఫ్ ట్రూత్. అర్థమవుతుందని చెప్పేది. యేసుక్రీస్తు మనస్సు మనకి ఎక్కడి నుంచి వస్తుంది? అందరికీ ఈ క్యారెక్టర్ కావాలి. ఎలా వస్తుంది? ఎలా ఇస్తున్నాడు దేవుడు? ఎక్కడి నుంచి వస్తుందని చెప్పాను మీకు. ఎవర్లాస్టింగ్ గాస్పెల్. ఎవర్లాస్టింగ్ గాస్పెల్ ఏంటి? ప్రాఫెసీ. నెక్స్ట్ స్టేట్మెంట్ విల్ క్లియర్ ఆల్ అవర్ డౌట్స్. ఓకే, మైండ్ ఆఫ్ క్రైస్ట్. స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ, వాల్యూమ్ 3, పేజ్ 211. It is the glorified light from the prophetic past that brings out the life of Christ. Amen. It is the glorious light. Glorious light. మహిమ పరచబడిన సత్యము. Glorious light from the prophetic past. ప్రవచన చరిత్ర నుండి వస్తుందంట. ఏంటది? prophetic past that brings out the life of Christ. How clear it is. యేసుక్రీస్తు వారి యొక్క జీవితము మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రాఫెటిక్ పాస్ట్, ప్రవచన చరిత్ర నుండి. ఈ ప్రవచన చరిత్ర మనల్ని ఎక్కడ నడిపిస్తుంది? భవిష్యత్తులో జరగబోయే వాటికి నడిపిస్తుంది. భవిష్యత్తులో జరగబోయే ప్రవచనాలను మనకి తెలియచేస్తుంది. ఇజ్ ఇట్ క్లియర్? యేసుక్రీస్తు వారి యొక్క జీవితం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ప్రాఫెటిక్ పాస్ట్, ప్రవచన చరిత్ర. ఇంపార్టెంట్ అంటారా ప్రవచన చరిత్ర చదవటం? యేసుక్రీస్తు వారు ఉన్నారు మనం చదివే దానిలో. మైండ్ ఆఫ్ క్రైస్ట్ we receive from everlasting gospel which is prophecy. Statement continues. And the teachings of the New Testament with clearness and beauty. క్రొత్త నిబంధన మనకి స్పష్టంగా అర్థం కావాలనంటే మనకి ఏం సహాయం చేస్తుందంటే, పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రవచనాలు క్రొత్త నిబంధనను మనకి చాలా క్లియర్గా దాని యొక్క బ్యూటీని అర్థం చేసుకోవడానికి పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రవచనాలు ఉపయోగపడతాయి. యేసుక్రీస్తు వారు ఆయన దైవం, దేవుడు. ఆయన యేసుక్రీస్తు వారు దేవుడు అని మనకి ఆ ప్రూఫ్స్ ఏంటండి మనకి బైబిల్లో? యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు నేను దేవుని కుమారుడును, నేను దేవుడును అని బయలుపరచుకోవటం వరకు ఆయన ఏం చేసేవాడైనా? అద్భుతాలు చేసేవాడు. ఆయన చేసే అద్భుతాలన్నింటినీ అవి ఏం తెలియచేస్తున్నాయంటే లోకం నాకు లోకరక్షకుడు నేనే, విమోచకుడు నేనే అని తెలియచేయడం వరకు యేసుక్రీస్తు వారు ఆయన అద్భుతాలు చేసేవారు. కనుక ఆయన చేసిన అద్భుతాలు దేనికి సూచనగా ఉన్నాయి, దేనిని చూపిస్తున్నాయంటే యేసుక్రీస్తు వారు దేవుడు అనే దాన్ని మనకి చూపిస్తున్నాయి. షేప్ కంటిన్యూస్. ద మిరకల్స్ ఆఫ్ జీసస్ ఆర్ ఏ ప్రూఫ్ ఆఫ్ హిస్ డివినిటీ. యేసుక్రీస్తు వారు చేసే అద్భుతాలు దేనికి ప్రూఫ్? అది ఆయన దేవుడు అని చెప్పడానికి అది ప్రూఫ్. దానికంటే గొప్ప ప్రూఫ్ ఏంటి తెలుసా? యేసుక్రీస్తు అద్భుతాల కంటే గొప్ప ప్రూఫ్ ఆయన విమోచకుడు, ఆయన దేవుడు అని చెప్పేది ఏంటి తెలుసండి? స్టేట్మెంట్ కంటిన్యూస్. యూ విల్ లవ్ ఇట్. బట్ ద స్ట్రాంగెస్ట్ ప్రూఫ్స్ that he is the world's redeemer are found in the prophecies of the Old Testament. యేసుక్రీస్తు వారు దేవుడు అని అసలు బలంగా గ్రేటెస్ట్ ప్రూఫ్, స్ట్రాంగెస్ట్ ప్రూఫ్ ఏంటి తెలుసా? పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రవచనాలు యేసుక్రీస్తు దేవుడు అని మనకి తెలియజేస్తున్నాయి. ఆయన చేసే అద్భుతాలు దేవుడు అని తెలియజేస్తున్నాయి. దీనికంటే స్ట్రాంగెస్ట్ ప్రూఫ్ యేసుక్రీస్తు వారు విమోచకుడు, ఆయన దేవుడు అని చెప్పేది తెలియచేసేది ఏం తెలుసండి? ప్రవచనము. స్టేట్మెంట్ కంటిన్యూస్. But the strongest proofs that he is the world's redeemer are found in the prophecies of Old Testament
కంపేర్డ్ విత్ ది హిస్టరీ ఆఫ్ ది న్యూ. పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రవచనాలను దేంతో పోల్చి చూడాలి? క్రొత్త నిబంధనలో ఉన్న వాటితో పోల్చి చూడాలి. సో నౌ వీఆర్ అండర్స్టాండింగ్ దట్ క్రైస్ట్ ఈజ్ ప్రాఫెసీ. యేసుక్రీస్తు వారు ప్రవచనము యేసుక్రీస్తు. మళ్ళా చెప్తున్నాను, క్రైస్ట్ ఈజ్ ప్రాఫెసీ, ప్రాఫెసీ ఈజ్ క్రైస్ట్. ఒక పాట ఒక ఆయన రాశాడండి, నాన్ అడ్వెంటిస్ట్. ఆయన పాట మొదటి మాట ఏంటి తెలుసా? ప్రవచన పురుషుడు క్రీస్తు. క్రీస్తు అంట ప్రవచన పురుషుడు అంట. క్రైస్ట్ ఈజ్ ప్రాఫెసీ, ప్రాఫెసీ ఈజ్ క్రైస్ట్. ఎంటైర్ బైబిల్ ఈజ్ క్రైస్ట్, ఎంటైర్ బైబిల్ ఈజ్ ప్రాఫెసీ. యేసుక్రీస్తు వారి యొక్క ఈ మైండ్ మనకి ఎలా వస్తుంది? ప్రాఫెటిక్ మెసేజ్. దేవునికి మనం విధేయులుగా ఉండాలనంటే, ఆయన మాటకి విధేయులుగా ఉండాలనంటే మనకి యేసుక్రీస్తుకు కలిగిన మనసు మనకు ఉండాలండి. అప్పుడు మాత్రమే ఆయన వాక్యమునకు మనం విధేయులుగా ఉంటాము. లేకపోతే ఆయన ధర్మశాస్త్రమునకు మనం విధేయులుగా జీవించలేము. When we have the mind of Christ, we obey Him. We will get the mind of Christ from everlasting gospel, which is prophecy. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6-7 వచనంలో ఆత్మానుసారమైన మనస్సు ఎవరిది? యేసుక్రీస్తుది. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమైన ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు ఎవరిది? సాతానుది. సో వీళ్ళిద్దరిని మన ఆదికాండం 4వ అధ్యాయంలో చూస్తాము. ఒకరికి ఆత్మానుసారమైన మనసు ఉంది, ఇంకొకరికి శరీరానుసారమైన మనసు. వీళ్ళిద్దరు ఎవరు? కైన్, ఏబెల్. ఏబెల్కి ఏముంది? మైండ్ ఆఫ్ క్రైస్ట్. కైన్కి ఏముంది? మైండ్ ఆఫ్ సేటన్. అర్థమవుతుందండి? దేవుని వాక్యమునికి విధేయులుగా ఉండాలంటే మనకి యేసుక్రీస్తుకు కలిగిన మనసు మనకి ఉండాలి. ఈ మనసు ఎక్కడి నుంచి వస్తుందో మనం నేర్చుకుంటున్నాము. ఓకే, సో కనుక అప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు యేసుక్రీస్తు వారి మనసు మనకు రావాలనంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం నేర్చుకోవాలి? వీ హ్యావ్ టు లెర్న్ ఎవర్లాస్టింగ్ గాస్పెల్ విచ్ ఇస్ ప్రాఫెసీ. ప్రవచనాన్ని నేర్చుకోవాలి. అనగా మనకి పరిశుద్ధ గ్రంథం అంతట్లో ఎక్కడి నుండి మనకి పవర్ఫుల్గా మనకి ప్రవచనం వస్తుంది? బుక్ ఆఫ్ డానియల్ అండ్ బుక్ ఆఫ్ రెవల్యూషన్ అండ్ స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. సాబత్ స్కూల్ వర్కర్, December 1, 1909. The great and eternal truths contained in the gospel. సువార్తలు ఏమున్నాయంట? గ్రేట్ అండ్ ఇటర్నల్ ట్రూత్స్. యూ సే సువార్త అంటే యేసుక్రీస్తు వారు జన్మించారు, జీవించారు, మరణించారు, పరలోకానికి వెళ్ళారు. ఇఫ్ యూ థింక్ దట్ ఈస్ ద గాస్పెల్, యూ సీ హియర్ ఈస్ సేయింగ్ ద గ్రేట్ అండ్ ఇటర్నల్ ట్రూత్స్ కంటైన్డ్ ఇన్ ద గాస్పెల్. వాట్ గాస్పెల్ ఇస్ దట్? ప్రాఫెటిక్ గాస్పెల్, ప్రవచన సువార్త. ఓకే, ద గ్రేట్ అండ్ ఇటర్నల్ ట్రూత్స్ contained in the gospel are revealed through diligent searching and humbling of ourselves before God. కనుక ఇప్పుడు మానవుడు చేయవలసిన పని ఏమిటంటే అతను ఈ గ్రేట్ అండ్ ఇటర్నల్ ట్రూత్స్ కొరకు, ఈ గొప్ప శాశ్వతమైన సత్యముల కొరకు ఆయన డెలిజెంట్గా, చాలా భక్తితో, భయభక్తులతో ఆయన ఏం చేయాలి? ప్రవచనాన్ని చదవాలండి. తను తాను ఉపేక్షించుకొని ఆయన విధేయతతో ఆయన తను తగ్గించుకుని ఈ ప్రవచనములను మనిషి చదవాలి. అప్పుడు అతనికి ఈ ప్రవచన జ్ఞానమును దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని ప్రజలను లేకపోతే ఈ లోకమును 2 భాగములుగా చేసే వర్తమానం ఏమిటంటే ఎవర్ లాస్టింగ్ గాస్పెల్, నిత్య సువార్త. ఈ నిత్య సువార్త ఈ విధంగా
ప్రజలను రెండు భాగాలుగా చేయటం ఎక్కడ ప్రారంభమైంది? అది ఆది కాండములో ప్రారంభం అయింది. ఎక్కడ? కయన్ అండ్ ఏబెల్, 2 గ్రూప్స్. ఈ రెండు గుంపులు మనం యేసుక్రీస్తు వారి టైంకి వచ్చేసరికి ఈ ఇద్దరిని మిసెస్ వైట్ ఎవరితో పోస్తుందని తెలుసా? ఎవరిని గెస్ చేయండి. వీళ్ళిద్దరిని, కయన్ని ఏబెల్ని, వీళ్ళిద్దరిని ఎవరితో పోస్తుందో తెలుసా? పరిసయ్యుడు, సుంకరి. పరిసయ్యుడికి మైండ్ ఆఫ్ సేటన్, సుంకరికి మైండ్ ఆఫ్ క్రైస్ట్. ఓకే, విల్ కంటిన్యూ. క్రైస్ట్ ఆబ్జెక్ట్ లెసన్, పేజ్ 152. ద ఫారిసీ అండ్ ద పబ్లికన్ అండ్ సుంకరి, ఫారిసీ అండ్ పరిసయ్యుడు. ద ఫారిసీ అండ్ ద పబ్లికన్ represent 2 great classes in which those who come to worship God are divided. యేసుక్రీస్తు దేవుడు ఆరాధించడానికి ఎవరు మందిరానికి వెళ్ళారు? ఇద్దరు వెళ్ళారు. ఎవరు? పరిసయ్యుడు, సుంకరి. వీళ్ళిద్దరు ఎవరికి సూచనగా ఉన్నారు? వీళ్ళిద్దరూ రెండు గుంపులు, 2 గ్రూప్స్. ఓకే, వీళ్ళు ఎవరికి సూచనగా ఉన్నారు? దేర్ ఫస్ట్ 2 representatives are found in the first 2 children that were born into the world. వీళ్ళిద్దరూ, ఈ పరిసయ్యుడు, ఈ సుంకరి ఎవరిని చూపిస్తున్నారు మనకి? గతానికి వెళ్తే మొట్టమొదటి ఈ లోకంలో జన్మించిన వాళ్ళు అండి. వాళ్ళు ఎవరిద్దరు? కయన్ అండ్ ఏబెల్. కయేను, ఏబేలు వీళ్ళిద్దరూ ఎవరికి సూచనగా ఉన్నారు తెలుసా? భవిష్యత్తులో ఆ కాలం నుంచి మనం చూసుకుంటే పరిసయ్యుడుకు, సుంకరికి సూచనగా ఉన్నారు. ఈ విధంగా ఆది కాండంలో మనం చూస్తాం. మొదటి ప్రవచనం ఇచ్చినప్పుడు అక్కడ 2 మనుషులు మనం చూస్తున్నాం, 2 గ్రూప్స్. మరలా యేసుక్రీస్తు సమయంలో కూడా 2 మనం చూస్తున్నాము. ఈ విధంగా మనం ముందుకు వెళ్తే మిల్లర్ టైమ్స్లో మనం ఎన్ని గ్రూపులను చూసాము? ఈ ప్రవచనం బోధించినప్పుడు అక్కడ కూడా 2 ఎవరు వాళ్ళు? ఫూలిష్ అండ్ వైజ్, బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. క్వశ్చన్ ఫర్ యూ, ఎండ్ ఆఫ్ ద టైం మళ్ళీ 2 గ్రూపులు ఉంటారు. వీళ్ళని ఏమని పిలుస్తారు? చివరిలో ఆఖరిలో 2 గ్రూపులు ఏంటి తెలుసా? దేవుని ముద్ర, మృగము ముద్ర. దేవుని ముద్ర పొందేవారు ఉన్నారు, మృగముద్ర పొందేవారు ఉన్నారు. దేని ఆధారంగా వీళ్ళు దేవుని ముద్ర పొందేవాళ్ళు దేవుని ముద్ర పొందుతారు, లేకపోతే మృగముద్రం పొందుతారు. దేని ఆధారంగా తెలుసండి? ప్రాఫిటిక్ గాస్పెల్, ఎవర్ లాస్టింగ్ గాస్పెల్. ఈ వర్తమానం వారి దగ్గరికి వస్తుంది. కయన్, ఏబెల్ దగ్గరికి వర్తమానం వచ్చింది. వచ్చినప్పుడు ఒకరు అంగీకరించారు, ఒకరు తృణీకరించారు. అదేవిధంగా అంత్యకాలంలో మరలా ఈ సువార్తే ప్రవచనమే రాబోతూ ఉంది. ఓకేనా? వచ్చినప్పుడు దీన్ని అంగీకరించిన వారు దేవుని ముద్ర పొందుతారు, దీన్ని తృణీకరించిన వారు మృగం ముద్రను పొందుతారు. మిల్లరైట్ కాలంలో వారు ఏం బోధించారు? 3 దూతల వర్తమానాన్ని, మొదటి దూత, 2వ దూత వర్తమానాన్ని బోధించారు. ఈ మొదటి దూత, 2వ దూత, 3వ దూత వర్తమానం ఏంటంటే తెలిసింది? ఎవర్ లాస్టింగ్ గాస్పెల్, ప్రవచనం. వారు అది బోధించినప్పుడు ఏం జరిగింది? 2 గుంపులు వచ్చారు. ప్రొటెస్టెంట్ సంఘాలన్నీ దాదాపు ఎక్కువ భాగము వారి డోర్స్ వాళ్ళు క్లోజ్ చేసేసారు. అక్కడ మనం చూస్తాము ప్రొటెస్టెంట్స్ అండ్ మిల్లర్ రైట్స్, 2 గ్రూప్స్. అయితే ఈ నిత్య సువార్త అనేది కాలం గడుస్తున్న కొలది ప్రవచన జ్ఞానము పెరుగుతుంది. ఎవర్ లాస్టింగ్ గాస్పెల్. ఆది కాండంలో ఇచ్చిన ప్రవచనము అదే ప్రవచనం కాదు. దానికి కాలం గడిచి యేసుక్రీస్తు సమయం వచ్చేసరికి ప్రవచన జ్ఞానం పెరిగింది. ఇంకా చివరికి వచ్చేసరికి మనకు అంత్యకాలం వచ్చేసరికి ఇంకా ప్రవచన జ్ఞానము పెరుగుతుంది. దీనిలోనే అందుకే ఆది దానియేలు గ్రంథంలో అంటాడు కదా, అధిక జ్ఞానం అంటాడు. 11వ అధ్యాయం 40 నుంచి 45 వచనాలు అధిక జ్ఞానము అంటాడు. ప్రతి తరమునకు అంత్యకాలం ఉంటుందండి. ప్రతి తరమునకు ఒక తరం ముగిస్తుందంటే ఆ తరం ముగిసినప్పుడు ఆ కాలం నాకు ఎండ్ టైం ఉంటుంది. ఆ తరం ముగిసినప్పుడు ఏమొస్తుంది తెలుసా? ప్రవచన జ్ఞానము వస్తుంది. ఈ ప్రవచన జ్ఞానం వచ్చినప్పుడు మనుషులు ఏమవుతారు? 2 భాగాలు వాళ్ళు అవుతారు. చాలామంది అడ్వెంటిస్, మోస్ట్ ఆఫ్ ద అడ్వెంటిస్, they will reject this prophetic gospel. You know, రీజన్ ఏంటి తెలుసండి మీకు? ఎందుకు తృణీకరిస్తారు వాళ్ళు? అంతకుముందు చెప్పాను మీకు ఈ మెసేజ్లోనే.
వారు ఎందుకు ఈ మెసేజ్ని తృణీకరిస్తారో, గాస్పెల్ అనేది ప్రాఫెసీ అనే దానిని అర్థం చేసుకోలేకపోతే అసలు మన స్పిరిచువల్, మన క్రిస్టియన్ లైఫ్ అంతా కూడా అది వెళ్ళవలసిన డైరెక్షన్లో వెళ్ళదండి అది. సో మోస్ట్ ఆఫ్ us we have failed to understand everlasting gospel is prophecy. ఈ విధంగా చివరిలో దీనిని గ్రహించలేకపోవడానికి, ఎక్కువ భాగం గ్రహించలేకపోవడానికి కారణం ఏమిటనంటే, దాన్ని అర్థం చేసుకోవాలంటే పేతురు స్టోరీని చదవాలి మనం. ఆ పేతురు ఎందుకు ఆయన పడిపోయాడో అనేది మనము చూస్తే మనకు అర్థమవుతుంది. పేతురు ఎందుకు యేసుక్రీస్తు వారితో ఉండి ఆయన 3 సార్లు నేను తెలియదని ఆయన చెప్పి ఆయన ఎందుకు అబద్ధం చెప్పి పడిపోయాడు మనం చూద్దాం. మిసెస్ వైట్ ఈ విధంగా చెప్తాడు. ఏ న్యూ లైఫ్ పేజ్ 41. ఏ న్యూ లైఫ్ పేజ్ 41. The evil that led to Peter's fall and that shut out the Pharisee from communion with God is providing the ruin of thousands today. పేతురు పడిపోవటానికి పరిసయ్యుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన వినకపోవడానికి ఎటువంటి చెడు కారణమో ఆ చెడు అనేక వేలాది మందిని నాశనంలోనికి నడిపిస్తుంది. రిపీట్ చేస్తాను. పేతురు పడిపోవటానికి పరిసయ్యుడు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు వినకపోవడానికి ఎటువంటి చెడు కారణమో అటువంటి ఆ చెడే వేలాది మందిని నాశనమునకు నడిపిస్తుంది. ఆ చెడు ఏమిటి? వాట్ ఈస్ దట్ ఈవిల్? పేతురులో ఉన్న ఆ ఈవిల్ ఏమిటి? ఆ పరిసయ్యుల్లో ఉన్న ఈవిల్ ఏంటి? చెడు ఏమిటి? ఎగ్జాక్ట్లీ అండి, సెల్ఫ్ ఎగ్జాల్టేషన్. కైన్లో ఉన్న చెడు ఏమిటి? ఆ ఈవిల్ ఏంటి? సెల్ఫ్ ఎగ్జాల్టేషన్, తను తాను హెచ్చించుకోవాలి. సేపర్ కంటిన్యూస్. దేర్ ఈస్ నథింగ్ సో అఫెన్సివ్ టు గాడ్ ఆర్ సో డేంజరస్ టు హ్యూమన్ సోల్స్ యాజ్ ప్రైడ్ అండ్ సెల్ఫ్ సఫిషియన్సీ. చాలా చాలా భయంకరమైనది. ఓకేనా? దేవునికి అది అంటే చాలా అఫెన్సివ్ అంట. అది అంటే అఫెన్సివ్ అంటే అది చాలా అది చాలా బాధను కలిగిస్తుంది దేవునికి. అఫెన్సివ్ ఎవరికి? ఎవరి జీవితంలో అయితే ఈ అతిశయం ఉంటుందో. సెల్ఫ్ సఫిషియెంట్ అంటే అర్థం ఏంటి? సెల్ఫ్ సఫిషియన్సీ అంటే అర్థం ఏంటి? మాకు అన్నీ ఉన్నాయి, మాకు అవసరం లేదు, వీఆర్ ఫుల్. సో గర్వం అంటే అర్థం ఏంటంటే ఐఎమ్ ఫుల్, నాకు ఇంకేమి జ్ఞానం, నాకు చాలా జ్ఞానం ఉందండి, ఇక నాకు వేరే జ్ఞానం అవసరం లేదు. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ ఎట్ ప్రజెంట్ టైం. ఈ వర్తమానము వెళ్ళినప్పుడు మనుషులు అనుకున్నారు వీ నో ఎవ్రీథింగ్, మాకేం అవసరం లేదు, మాకు వీఆర్ సఫిషియంట్, వీఆర్ ఫుల్, మాకేం అవసరం లేదు. దిస్ ఈజ్ ద మిస్టేక్ అడ్వెంటిస్ట్స్ ఆర్ డూయింగ్ నౌ. నాట్ ఎవ్రీబడి, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్, ఈవెన్ స్కాలర్స్. పేతురు పడిపోవడానికి కారణం ఏంటి? ఆయన అనుకున్నాడు, యేసుప్రభు అంటారు, పేతురు నువ్వు నన్ను ఎరగనని అబద్ధం చెప్తాడే, నేనా? అసలు ప్రాణం పోయినా సరే ఆయన అనుకుంటున్నాడు ఐఎమ్ ఫుల్, అసలు నేను పడిపోయే అవకాశం లేదు నేను ఇంకా. ఆయనకి ఏముంది? ఆయనకి ఈజ్ థింకింగ్ సెల్ఫ్ సఫిషియన్సీ. ఇంకొక మాట చెప్పాలంటే తెలుసండి, సెల్ఫ్ సఫిషియెంట్ అంటే ఐఎమ్ సేవ్డ్. సెల్ఫ్ సఫిషియన్సీ అంటే ఐఎమ్ సేవ్డ్. పేతురు పడిపోవటానికి, కయ్యను పడిపోవటానికి, పరిసయ్యుడు పడిపోవటానికి, మిల్లర టైంలో బుద్ధి లేని కన్యకి పడిపోవటానికి, చివరిలో మృగముద్ర పొందడానికి కారణం ఏంటి తెలుసా? ఐఎమ్ ఫుల్. నాకేం అవసరం లేదైనా, నేను బాగానే ఉన్నాను, సరిపోద్ది, నాకున్న జ్ఞానం సరిపోద్ది. స్టేట్మెంట్ కంటిన్యూస్. ఐఎమ్ ఫుల్. సెల్ఫ్ సఫిషియన్సీ అనే దాని గురించి మాట్లాడడానికి ఒక వాక్యం చెప్తాను. ప్రకటన 3:17 వాక్యంలో ఏముంది? యేసుక్రీస్తు వారు కండిషన్ చెప్తూ ఉంటే వాళ్ళు ఏమంటున్నారు? మాకేమీ కొదువా. దిస్ ఈజ్ ద కండిషన్ ఆఫ్ లౌడిషియన్ చర్చ్. డానియల్ 11th chapter 40 to 45 verses ఈ ఇంక్రీజ్ నాలెడ్జ్ వస్తూ ఉంటే వీ డోంట్ రిక్వైర్ దాట్. మాకున్నది మాకు
సరిపోతుంది. స్టేట్మెంట్ కంటిన్యూస్. ఆఫ్ ఆల్ సిన్స్ ఇట్ ఈస్ ద మోస్ట్ హోప్లెస్, ద మోస్ట్ ఇన్క్యూరబుల్. అసలు దీన్ని స్వస్థపరచడం చాలా కష్టమంట. నాకు సరిపడా ఉంది అని అనుకునే మనిషిని స్వస్థపరచడం చాలా కష్టం. ఆఫ్ ఆల్ సిన్స్ ఇట్ ఈస్ ద మోస్ట్ హోప్లెస్, ద మోస్ట్ ఇన్క్యూరబుల్. పీటర్స్ ఫాల్ వాజ్ నాట్ ఇన్స్టంటేనియస్ బట్ గ్రాడ్యువల్. రిమెంబర్ దిస్ వర్డ్. పేతురు పడిపోవడం ఒకేసారి పడిపోయాడు. ఒకేసారి పడిపోవడం, ఆయన పడిపోవడము స్టెప్ బై స్టెప్. ప్రతి మనిషి కూడా, ఏ మనిషి అయినా ప్రపంచంలో ఒకేసారి పాపం చేస్తే ఒకసారి నాశనం అయిపోయాడు అతను. ఆయన ఎలా పడిపోతాడు తెలుసా? స్టెప్ బై స్టెప్. ఎన్ని స్టెప్స్లో పడిపోతాడు ప్రవచన ప్రకారంగా? యు టెల్ మీ నౌ. మనిషి ఎన్ని స్టెప్స్లో పడిపోతాడు అతను? ఎన్ని స్టెప్స్ తీసుకుని పడిపోతాడు తెలుసా? 3 స్టెప్స్. ఎన్ని స్టెప్స్? 3 స్టెప్స్. పేతురు ఎన్నిసార్లు అబద్ధం చెప్పాడు? 3 స్టెప్స్. మనకి 3 టెస్ట్స్ రాబోతున్నాయి, 3 పరీక్షలు. ఈ 3 పరీక్షలు ఏంటి తెలుసా? ప్రవచన పరీక్షలు. ఈ 3 ప్రవచన పరీక్షలు ఏంటి తెలుసా? ఫస్ట్ ఏంజెల్స్ మెసేజ్, సెకండ్ ఏంజెల్స్ మెసేజ్, థర్డ్ ఏంజెల్స్ మెసేజ్. వై గాడ్ గివ్ us 3 ఏంజెల్స్ మెసేజ్? యూ షుడ్ నాట్ గివ్ 5 ఏంజెల్స్ మెసేజ్. 3 angels message or 3 prophetic tests for the end time people. ఇది గ్రాడ్యువల్. మొదటి అడుగు, మొదటి పరీక్ష, ఫస్ట్ ఏంజల్. సెకండ్ ఏంజల్ మెసేజ్, సెకండ్ టెస్ట్. థర్డ్ ఏంజల్ మెసేజ్, థర్డ్ టెస్ట్. ఎట్ థర్డ్ టెస్ట్ మ్యాన్ విల్ కొలాప్స్. క్రైస్ట్ ఆబ్జెక్ట్ లెసన్, పేజ్ 154 and 155. Self-confidence led him to the belief that he was saved. ఏమి నడిపించింది వాళ్ళని? నేను రక్షించబడ్డాను అనేదానికి నడిపించింది ఏంటి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ led him to the belief that he was saved. And step, Peter గురించి మాట్లాడుతుంది. And step after step was taken in the downward path until he could deny his master. పేతురు అనుకున్నాడు, నాకు ఏమీ అవసరం లేదండి, నేను చాలా బలంగా ఉన్నాను, నేను ఐ కెన్ స్టాండ్ అని అనుకున్నాడు. కనుక అతను మొదటి పరీక్ష వచ్చింది, పడిపోయాడు. రెండో పరీక్ష వచ్చింది, పడిపోయాడు. ఈ విధంగా 3 స్టెప్స్లో అయినా పడిపోయాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. Those who accept the Savior, however sincere their conversion, should never be taught to say or to feel that they are saved. This is misleading. మిస్లీడింగ్ అంటే ఏమిటి? మనిషి తను ఎంత సిన్సియర్గా ఉన్నప్పటికీ కూడా, దేవునికి ఎంత దగ్గరగా ఉన్నప్పటికీ కూడా, ఆ మనిషి నేను రక్షించబడిపోయాను అని అనుకోకూడదంట. ఆ మనిషి ఆ విధంగా నేను రక్షించబడిపోయాను, నాకేం అవసరం లేదు అనుకుంటే కనుక దట్ ఈస్ వాట్? మిస్లీడింగ్. ఈ మిస్లీడింగ్ అంటే తప్పుగా నడిపించడము. సో ఈ మిస్లీడింగ్ అనే మాటను గుర్తుపెట్టుకోండి. ఐ విల్ కమ్ బ్యాక్ టు ఇట్. మిస్లీడింగ్ ఏంటి? ఐఎమ్ సేవ్డ్. సెల్ఫ్ సఫిషియన్సీ ఏంటి? ఐఎమ్ సేవ్డ్. పడిపోవడానికి కారణం ఏంటి? మనిషి ఐఎమ్ సేవ్డ్. సో కనుక నువ్వు ఇఫ్ ఐ థింక్ ఐఎమ్ సేవ్డ్, నేను అనుకుంటే నాకు ఇంకేమీ అవసరమో లేదు. ఓకే, నేను రక్షించబడ్డాను అనుకుంటే అతను దేని తృణీకరిస్తారు చెప్పండి ఇప్పుడు మరి నాకు? నేను రక్షించబడ్డాను, ఐఎమ్ సేవ్డ్ అనుకున్న మనిషి దేని తృణీకరిస్తాడు? ఈ విల్ రిజెక్ట్ ఎవర్ లాస్టింగ్ గాస్పెల్. నాకేం అవసరం లేదు అనుకుంటున్నాడు కదా అతను. స్టేట్మెంట్ కంటిన్యూస్. గాడ్స్ వర్డ్ డిక్లేర్స్, మెనీ షాల్ బి ప్యూరిఫైడ్ అండ్ మేడ్ వైట్ అండ్ ట్రైడ్. Daniel 12:10. Only he who endures the trial will receive the crown of life. ఈ జీవ కిరీటం ఎవరు పొందుతారు? ఎవరైతే ఆ శోధనకు నిలబడతారో వారు మాత్రమే దానిని పొందుతారు. ఈ శోధన నిలబడటానికి ఆయనకి ఎన్ని పరీక్షలు వస్తాయి? 3 పరీక్షలు వస్తాయి. దీనిలో చెప్పారు ప్యూరిఫైడ్, ఫస్ట్ టెస్ట్. రెండోది మేడ్ వైట్, రెండవ పరీక్ష. మూడోది ట్రైడ్, మిసెస్ వైట్ చెప్పారు. ఇది ఏ వాక్యంలో ఉంది? దానియేలు 12వ అధ్యాయము 10వ వాక్యంలో వి ఫైండ్ 3 ఏంజల్స్ మెసేజ్.
మొదటి దూత వర్తమానము మనల్ని ఏం చేస్తుంది తెలుసా? ప్యూరిఫై చేస్తుంది, మనలను పరిశుద్ధపరుస్తుంది. ఓకేనా? మన పాపాలను క్షమించి మనలను పాపరహితులుగా చేస్తుంది. రెండవ దూత వర్తమానము మనల్ని ఆ ప్రాసెస్ గుండా నీతి మార్గంలో నుండి మనలను నడిపిస్తుంది. మూడవ దూత వర్తమానము మనలను పరిపూర్ణులుగా చేస్తుంది. ఇంతవరకు మనకి ఎన్ని దూతల వర్తమానమైంది? 2 దూతల వర్తమానమైంది. మూడవ దూత వర్తమానము ప్రకటించబడాలి. ఇప్పుడు మనం దానియేలు 12వ అధ్యాయము 10వ వాక్యం చదువుదాం. ఓకే, దానియేలు 12:10. అనేకులు తమ్మును శుద్ధపరచుకుని ప్యూరిఫైడ్, ప్రకాశమానులను మేడ్ వైట్, నిర్మలను ట్రైడ్ అగుదురు. ఓకేనా? అనేకులు తమ్మును శుద్ధి చేసుకుని ప్రకాశమానులను నిర్మలను అగుదురు. దుష్టులు దుష్కార్యములు చేయదురు కనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును, కానీ బుద్ధిమంతులు గ్రహించెదరు. ఈ 3 దూతల వర్తమానమును ఎవరు గ్రహిస్తారు? బుద్ధిమంతులు గ్రహిస్తారు. దుష్టుడు దీన్ని గ్రహించలేదు. దుష్టుడికి బుద్ధిహీనుడికి వ్యత్యాసం ఏంటి? దుష్టుడు ఎవరు, బుద్ధిహీనుడు ఎవరు? దుష్టుడు ఎవరంటే సెల్ఫ్ ఎగ్జాల్టేషన్, సెల్ఫ్ సఫిషియన్సీ. నాకేమి కొదవలేదు అనుకునేవాడు దుష్టుడు. నాకు ఐ నీడ్ క్రైస్ట్, ఐ నీడ్ ఇస్ గ్రేస్, నాకు కొదువ ఉన్నది అనుకునేవాడు ఎవరో బుద్ధిమంతుడు. అతను మాత్రమే వీటిని గ్రహిస్తాడు. దానియేలు 12వ అధ్యాయం 10వ వాక్యములో 3 స్టెప్స్ ఉన్నాయి, 3 టెస్ట్స్ ఉన్నాయి, 3 పరీక్షలు. ఏం పరీక్షలు తెలిసి? ఇవి ప్రవచన పరీక్షలు. అంత్యకాలంలో జీవించే ప్రజలకు 3 ప్రవచన పరీక్షలు వస్తాయి. ఈ 3 ప్రవచన పరీక్షలు ఏమని నేర్చుకున్నాం మనము? 3 ఏంజల్స్ మెసేజ్. మూడవ పరీక్షలో మనిషి ఏమైపోతాడు? పడిపోతాడు. రెండింటికి నిలబడకపోతే కనుక 3వ దానిలో మనిషి పడిపోతాడు. ఈ 3 పరీక్షలు మనం ఎక్కడ చూస్తాము? పరిశుద్ధ గ్రంథంలో 3 దూతల వర్తమానంలో చూస్తాం. ఇంకా క్లియర్గా ఆన్సర్ మీ ఇఫ్ యూ నో ద ఆన్సర్. ఇంకా క్లియర్గా ఎక్కడ చూస్తుంది తెలుసండి? గుడారంలో చూస్తాము. గుడారపు సేవలో మనము 3 దూతల వర్తమానాన్ని చూస్తాం. కీర్తనలో 77వ అధ్యాయం 13వ వాక్యం. కీర్తనలో 77:13. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇది తెలుగులోనికి సరిగ్గా ట్రాన్స్లేషన్ చేయలేదు. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఇంగ్లీషు వాక్యాన్ని మనం చదవాలి. ఓకే, Psalms 77:13 చదువుదాం ఇంగ్లీష్లో. Thy way, O God, is in the sanctuary, who is so great a God as our God. ఆయన మార్గం ఎక్కడుంది? Thy way, O Lord, is in thy sanctuary. నీ మార్గము నీ గుడారంలో ఉన్నది. దేవుని మార్గము ఆయన గుడారంలో ఉన్నది. గుడారంలో ఏముందో తెలుసా? 3 ప్రవచన పరీక్షలు గుడారంలో ఉన్నాయి. ప్రవచన సువార్త గుడారంలో ఉంది. ప్రవచన జ్ఞానము గుడారంలో ఉంది. ఈ 3 పరీక్షలు. గుడారంలోకి మనం ఏం చూస్తాము? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఆవరణము మొదటి దూత వర్తమానము, పరిశుద్ధ స్థలము 2వ దూత వర్తమానము, అతి పరిశుద్ధ స్థలము 3వ దూత వర్తమానం. దీనిని యేసుక్రీస్తు వారు మనకి ఈ విధంగా చెప్పారు. యోహాను సువార్త 16:8. ఈ 3 ఇక్కడ మనం అగైన్ వి సీ 3 ఏంజల్స్ మెసేజ్ ఇన్ John 16:8. సో మనం 3వ దూత వర్తమానాన్ని ఎక్కడెక్కడ కనుగొంటున్నాం చూస్తున్నారు మీరు? ఎక్కడెక్కడ ఉంది ఇది? సో వాట్ ఈస్ ద 3 ఏంజల్స్ మెసేజ్? ఎవర్ లాస్టింగ్ గాస్పెల్. ఈ ఎవర్ లాస్టింగ్ గాస్పెల్ ఏం చేస్తుంది? మన పాపమును క్షమిస్తుంది. క్షమించిన తర్వాత మన పాపలు క్షమించబడతాయి, కానీ ఆ స్వభావం అలాగే ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే ఇంగ్లీష్లో టర్మినాలజీలో, థియాలజికల్ టర్మినాలజీలో ఆవరణంలో జరిగే పరిచర్యను ఏమంటామంటే జస్టిఫికేషన్. మనం దేవుని దగ్గరికి మనం పశ్చాత్తాపంతో వచ్చినప్పుడు దేవుడు మన పాపాలను క్షమించి మనం జస్టిఫై చేస్తాడు. ఓకేనా? నువ్వెన్నడూ పాపం చేయనివాడిగా చేస్తాడు. ఇది అయిపోయిన తర్వాత, ఇది ఆవరణలో జరిగే పని. ఇది జరిగిపోయిన తర్వాత పరిశుద్ధ స్థలంలో ఏం జరుగుద్ది? నిన్ను శుద్ధి చేసే పని జరుగుద్ది. ఓకేనా?
ఇది శుద్ధి చేసిన తర్వాత అప్పుడు ఏమొస్తుంది తెలుసా? మూడవ పరీక్ష అతి పరిశుద్ధ స్థలంలో వస్తుంది. వీటి మూడింటి గురించి యోహాను సువార్త 16:8 చెప్పాడు. ఆయన వచ్చి పాపమును గూర్చియు, ఫస్ట్ ఏంజెస్ మెసేజ్, ఓకే, ఫియర్ గాడ్. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చి పరిశుద్ధ స్థలంలో జరిగే తీర్పుని గూర్చియు, లోకమును ఒప్పుకొన చేయను. లోకమును ఒప్పుకొన చేయటానికి దేవుడు ఉపయోగించేది ఏంటి తెలుసండి? ఎవర్ లాస్టింగ్ గాస్పెల్, 3 ఏంజల్స్ మెసేజ్, 3 స్టెప్ ప్రాసెస్. దేవునికి భయపడుడి, ఆయన మహిమపరచుడి, తీర్పు తీర్చు గడియ వచ్చెను. దిస్ ఈజ్ కాల్డ్ ఎవర్ లాస్టింగ్ గాస్పెల్. అందుకని ఆ ప్రకటన 14:6 ఆ చేతిలో ఏముంది? నిత్య సువార్త ఉంది. ఈ 3 దూతల వార్త మనం ఎక్కడ చూస్తున్నాం? మనము ఆవరణంలో చూస్తున్నాము. ఓకే, దేవుడు మనల్ని క్షమిస్తాడు. క్షమించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం తెలుసా? ఆవరణంలో నుండి పరిశుద్ధ స్థలానికి వెళ్తాము. నౌ మిస్లీడింగ్, మాట జ్ఞాపకం పెట్టుకొని చెప్పాను కదా, మనుషులు మనల్ని మిస్లీడ్ అయిపోతున్నారు. వీఆర్ సెల్ఫ్ సఫిషియెంట్ మనుషులు ఫీల్ అవుతారు. ఎలా తెలుసండి? వారు ఆవరణంలో ఉన్నారు, దేవుని దగ్గరికి వచ్చారు, వారి పాపాలు ఒప్పుకున్నారు, క్షమించబడ్డారు. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు తెలుసా? వారి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళలేదు. ఒకవేళ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తే వారు ఎక్కడికి వెళ్ళలేదు తెలుసా? వారు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళలేదు. వారు ఆవరణంలోనే ఉండొచ్చు, లేకపోతే పరిశుద్ధ స్థలంలో ఉండొచ్చు. అక్కడ ఉండి వాళ్ళు అనుకుంటున్నారు వీఆర్ సేవ్డ్. దట్ ఈజ్ మిస్లీడింగ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సెల్ఫ్ సఫిషియెన్స్ అంటే ఏమిటి? అతను దేవుని దగ్గరికి వచ్చాడు, వాస్తవమే, ఆయన పాపాలు ఒప్పుకున్నాడు, వాస్తవమే. కానీ ఆ మనిషి ఆవరణంలో ఉండిపోయాడు, లేదంటే రెండో శక్తి తీసుకుని ఉండొచ్చు. కానీ అతను అతి పరిశుద్ధ స్థలంకు వెళ్లకుండా, అతి పరిశుద్ధ స్థలం ఏంటంటే ప్యూరిఫైడ్, దాన్ని మనల్ని పూర్తిగా పరిపూర్ణతలోకి మనల్ని నడిపిస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ మిస్లీడింగ్, దిస్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ సఫిషియన్సీ. మొదటి దూత దగ్గర మాత్రమే ఉండి నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, యేసుక్రీస్తుని క్షమించమని అడిగాను నేను, ఓకే, దేవుని కృప ఉంది, ఆయన ప్రేమ ఉంది, సో ఐఎమ్ సేవ్డ్, దిట్స్ ఫైన్, నాకు ఇంకేం కావాలి నాకు ఇంకా? దిస్ ఈజ్ మిస్లీడింగ్ మై బ్రదర్స్. రివ్యూ అండ్ హెరల్డ్, October 31, 1899. ఎవర్లాస్టింగ్ గాస్పెల్ అలా వస్తుందో చూస్తున్నాం మనం. మెనీ హూ వెంట్ ఫోర్త్ టు మీట్ ద బ్రైడ్ గ్రూమ్ under the messages of the first and the second angels are refused the third, the last testing message. Last testing message అంటే మూడో దూత వర్తమానం టెస్టింగ్ మెసేజ్, లాస్ట్ టెస్టింగ్ మెసేజ్. అంటే మొదటి దూత వర్తమానము, రెండో దూత వర్తమానం ఏంటవి? టెస్టింగ్ మెసేజెస్. 3 tests are coming now. సో కనుక మనుషులు ఏమైపోయారంట? మొదటి దూత వర్తమానము, రెండో దూత వర్తమానం ఓకే, కానీ మూడో దూత వర్తమానాన్ని తృణీకరించారు. యూ టెల్ మీ, ఈ మూడో దూత వర్తమానాన్ని ఎవరు తృణీకరించారు మిల్లరైట్ టైంలో? సో ఫస్ట్ ఏంజెస్ మెసేజ్ విన్నారు, రెండో దూత వర్తమానం విన్నారు. 1843లో మూడో దూత వర్తమానం వచ్చింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వాళ్ళు చెప్పిన ప్రకారంగా రాలేదు, దే రిజెక్టెడ్ థర్డ్ ఏంజెస్ మెసేజ్ అండ్ దే వెంట్ బ్యాక్. దే ఫెయిల్డ్ ఎట్ వాట్? థర్డ్ టెస్ట్. దే పాస్డ్ త్రూ టెస్ట్. రెండు పరీక్షల్లో వారు పాస్ అయ్యారండి, మొదటి దూత, రెండో దూత వర్తమానము. కానీ ఎక్కువ భాగం, ఈ ప్రపంచంలో ఎక్కువ భాగము ఎక్కడ తప్పిపోతారండి? దే విల్ లూజ్ హెవెన్ అట్ థర్డ్ టెస్ట్. సో ఈ 3 దూతల వర్తమానము పాపమును ఒప్పుకోవటం, నీతిని తెలియచేయటం, తీర్పు గురించి తెలియచేయటం. ఓకే, ఈ 3 దూతల వర్తమానం ఏంటి? 3 పరీక్షలు. నా ఆఖరి పరీక్ష రాబోతుంది. ఆఖరి పరీక్ష ఏంటి? మూడవ దూత వర్తమానం ఏంటి? వాట్ ఇస్ ద 3 angels మెసేజ్? ఆఖరి వర్తమానం ఏంటి? ఎక్కడుంది మూడో దూత వర్తమానం మనకి? ప్రకటన 9:14-9-10. మీరు సృష్టికర్తకి ఆరాధన, మృగానికి ఆరాధన ఆ వర్తమానం రాబోతుంది ఇప్పుడు. దట్ ఈస్ ద థర్డ్ టెస్ట్. That is the third test. Statement continues. I read from the beginning. Many who went forth to meet the bridegroom under the messages of the first and the second angels refused the third, the last testing message
టు బి గివెన్ టు ద వరల్డ్. ఏ మెసేజ్ ఇవ్వాలి ఇప్పుడు ప్రపంచానికి? లాస్ట్ టెస్టింగ్ మెసేజ్, ఆఖరి పరీక్షించే వర్తమానము, మూడవ దూత వర్తమానము ఇవ్వాలి. అదేంటంటే, మీరు సృష్టికర్తను ఆరాధన చేయండి, మృగమునకు ఆరాధన చేయొద్దు. ఇప్పుడు ఈ వర్తమానం ఎవరికి? నాన్ అడ్వెంటిస్ట్. ఈ మూడవ దూత వర్తమానము మనకి అడ్వెంటిస్ట్ వారికి ఏంటి ఈ వర్తమానం? ఇప్పుడు నాన్ అడ్వెంటిస్ట్ వారికి ఈ మూడవ దూత వర్తమానము, మీరు సృష్టికర్తకు ఆరాధన చేయండి, మృగానికి ఆరాధన చేయండి. మరి మనకేంటి? మనకు మూడవ దూత వర్తమానం ఏమిటి? ఏంటి తెలుసండి? 7th trumpet మెసేజ్. మనకి వర్తమానము వచ్చింది, మనకి మూడవ పరీక్ష ప్రారంభము అయింది. మూడవ పరీక్ష ప్రారంభం అయింది. ఎప్పుడు ప్రారంభమైంది? సెప్టెంబర్ 11, 2001. ఆ 7వ బోర మోగినప్పుడు మనకు ఎవర్లాస్టింగ్ గాస్పెల్ వచ్చింది. ఎవర్లాస్టింగ్ గాస్పెల్ వచ్చింది. ఇది మనకి మూడవ పరీక్ష. మూడవ పరీక్ష వచ్చినప్పుడు ఏమైపోతుంది తెలుసండి? ప్రొబేషన్ క్లోజ్ అయిపోద్ది. ప్రొబేషన్ క్లోజ్ అయిపోతుంది. స్టేట్మెంట్ కంటిన్యూస్. Every specification of this parable should be carefully studied. ఏ ప్యారబుల్ గురించి మాట్లాడుతున్నారు? ఎవ్రీ స్పెసిఫికేషన్ ఆఫ్ దిస్ ప్యారబుల్, 10 మంది కన్యకల ఉపమానం అంట, చాలా కేర్ఫుల్గా దాన్ని మనము ఎవ్రీ స్పెసిఫికేషన్. సో కనుక ఈ ప్యారబుల్లో మనం ఏం చూస్తాం తెలుసండి? ఏం చూస్తాం? ద్వారాన్ని, డోర్ క్లోజ్డ్. ఈ ద్వారం ఎప్పుడు మూయబడింది? ఈ 10 మంది కన్యకల ఉపమానంలో మూడవ దూత వచ్చినప్పుడు 1844 అక్టోబర్ 22లో ద్వారము మూయబడింది. ఏ ద్వారం మూయబడింది ఇక్కడ? అక్టోబర్ 22, 1844లో పరిశుద్ధ స్థలమునకు వెళ్ళే ద్వారము మూయబడింది. ఏ ద్వారం తెరవబడింది? అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళే ద్వారము తెరవబడింది. సో కనుక ఈ విధంగా ద్వారము ఎవరికి తెరవబడింది? ఎవరైతే 1844లో వారికి డిసప్పాయింట్మెంట్ వచ్చినప్పటికీ కూడా వారికి వెనక వెళ్లకుండా నిలబడి ఉన్నారో వీళ్ళందరూ కూడా విశ్వాసంతో అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళారు. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు? ఆ ద్వారాన్ని క్లోజ్ చేశాడు. ఈ ద్వారం ఎవరు క్లోజ్ చేయబడ్డదంటే ప్రొటెస్టెంట్స్. ఎవరైతే ఈ వర్తమానం అంగీకరించలేదో, అంగీకరించినా కూడా వచ్చిన వాళ్ళు యేసుక్రీస్తు వారు రాకపోతే నిరాశపడి వెనక్కి వెళ్ళిపోయారు, వాళ్ళకి ఈ ద్వారము మూయబడింది. అనగా మూడవ పరీక్ష, మూడవ దూత వర్తమానం వచ్చినప్పుడు థర్డ్ టెస్ట్, క్లోజింగ్ ఆఫ్ ది డోర్. ఇప్పుడు మనకి మూడవ వర్తమానము ప్రారంభమైంది. ఓకేనా? ఈ వర్తమానము పూర్తి అయిపోతే ఏమవుతుంది అంటే డోర్ క్లోజ్ అయిపోద్ది. మనకి 9/11 సెప్టెంబర్ 11, 2001లో వచ్చిన వర్తమానము బోధించి ఎప్పుడు పూర్తవుద్ది? ఎప్పుడు పూర్తవుద్ది? ఇది ఆదివారం చట్టం వచ్చింది. ఇది పూర్తి అయిపోయిందంటే వెంటనే ఏమొస్తుంది? ఆదివారం చట్టం వస్తుంది. కనుక ఆదివారం చట్టం వచ్చిందంటే ఏం ముగుస్తుంది మనకి? కృపకాలము. ఎవరికి? అడ్వెంటిస్ట్ వారికి కృపకాలము ముగిస్తుంది. మూడవ పరీక్ష. ఆ కాలంలో మిల్లరైట్స్కి మూడవ దూత వర్తమానం వచ్చినప్పుడు వారికి ద్వారము మూసివేయబడింది. ఇప్పుడు ఈ వర్తమానం మనకి సెప్టెంబర్ 11, 2001లో వచ్చింది. ఈ వర్తమానము ప్రకటించబడుతుంది. ఆదివారం చట్టము వచ్చిందనంటే ఇది ముగిస్తుంది. 2001లో ఏం ప్రారంభమైంది? ఎవరికి తీర్పు ప్రారంభమైంది? బ్రతుకున్న వారికి తీర్పు ప్రారంభమైంది. 1844లో ఎవరికి తీర్పు ప్రారంభమైంది? చనిపోయిన వారికి 1844లో తీర్పు ప్రారంభమైంది. వాళ్ళకి చనిపోయిన వారికి తీర్పు అయిపోయిందంటే ఎవరికి తీర్పు ప్రారంభమవుతుంది? బ్రతుకున్న వారికి ప్రారంభమవుతుంది. బ్రతుకున్న వాళ్ళు మొట్టమొదటికి ఎవరికి తీర్పు ప్రారంభమవుతుంది? సెవెంత్ డే అడ్వెంటిస్ట్. సో కనుక సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారికి తీర్పు ఎప్పుడు ప్రారంభమైంది తెలుసండి? రెవల్యూషన్ 18లో దూత వచ్చినప్పుడు బ్రతుకున్న మనుషులకు తీర్పు ప్రారంభమైంది. వీరిలో మొట్టమొదటి తీర్పు జరిగేది దేవుని ప్రజలకు జరుగుతుంది. ఈ దేవుని ప్రజలకు తీర్పు అయిపోతే వెంటనే ఆదివారం చట్టం వస్తుంది. ఆదివారం చట్టం వస్తే అడ్వెంటిస్ట్ వారికి కృపకాలము ముగిస్తుంది. బాగా వినండి. ఎ థర్డ్ టెస్ట్, ఎ థర్డ్ మెసేజ్, ప్రొబేషన్ విల్ క్లోజ్.
మిస్సెస్ వాట్ చెప్తున్నారు, ఎవ్రీ స్పెసిఫికేషన్ ఆఫ్ దిస్ పారబుల్ షుడ్ బి కేర్ఫుల్లీ స్టడీడ్. వి ఆర్ రిప్రజెంటెడ్ ఈదర్ బై ద వైజ్ ఆర్ బై ద ఫూలిష్ వర్జిన్స్. చివరి వరకు కూడా ఎవరు ఉన్నారో? ఫూలిష్ వర్జిన్, వైజ్ వర్జిన్. మనం దేనిలో ఉంటాం? మనం ఈ థర్డ్ టెస్ట్ వచ్చినప్పుడు మనం నిలబడితే, థర్డ్ టెస్ట్ నథింగ్ బట్ ప్రాఫిటిక్ నాలెడ్జ్. దేవుడు ఇస్తాడు. ఈ మూడో పరీక్ష ఏమిటి? ప్రకటన 14:9-10 వాక్యాలు చదువు. మూడో పరీక్ష. మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరంతో ఎలాగూ చెప్పెను, క్రూరమునకు కానీ దాని ప్రతిమనకు కానీ ఎవడైనా నమస్కారం చేసి దాని అసటి ఎందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకుని ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడను, దేవుని కోపమైన మద్యమును వాడు త్రాగును, పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడను. ఎందుకు ఈ వాక్యం చదివింది తెలుసా? ఆదివారం చట్టం వచ్చినప్పుడు ఏమైపోతుంది? కృపకాలము ముగిస్తుంది. ఓకేనా? ఈ వర్తమానం బోధించగానే ఏమొస్తుంది? ఆదివారం చట్టము వస్తుంది. ఆదివారం చట్టం వస్తే కృపకాలము ముగిస్తుంది. మొట్టమొదటి కృపకాలం ముగిసేది ఎవరికంటే? సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్. యూ డోంట్ బిలీవ్ మీ? విల్ రీడ్ నెక్స్ట్ స్టేట్మెంట్. మూడో పరీక్ష దగ్గర ముగిస్తుందో చూద్దాం. మ్యానుస్క్రిప్ట్ రిలీజ్ వాల్యూమ్ 16 పేజ్ 270. The parable of 10 virgins was given by Christ himself, and every specification should be carefully studied. A time will come when the door will be shut. సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు ద్వారము మూసివేయబడుతుంది. మనకి 3 వే మార్క్స్ ఉన్నాయి. మొదటి దూత, రెండవ దూత, మూడవ దూత. మూడవ దూత వర్తమానం వచ్చినప్పుడు మనకి అది బోధించడం అయిపోయింది. అప్పుడు ఏమవుతుందంటే కృపకాలము ముగుస్తుంది. నవకాలంలో ఆ ద్వారము ముయ్యటం ఉందా? డోర్ క్లోజ్ అయ్యింది కదా. అదేవిధంగా లోతు కాలంలో ద్వారం మూసివేయబడిందా? మూసివేయబడింది. ఓకేనా? అదేవిధంగా మిల్లర్ టైంలో కూడా ద్వారము మూసివేయబడింది. మరలా ఇప్పుడు చివరిగా ద్వారము మూసివేయబడుతుంది. మూడవ పరీక్ష వస్తుంది. ఆ పరీక్ష వచ్చినప్పుడు ద్వారము మూసివేయబడుతుంది. మనకి ద్వారం ఎప్పుడు మూసివేయబడుతుంది? ఆదివారం చట్టం వచ్చినప్పుడు. కానీ నాన్ అడ్వెంటిస్ట్ వారికి ఆదివారం చట్టం వచ్చినప్పుడు వారు మూడో దూత వర్తమానాన్ని వారికి బోధిస్తారు. ఆ మూడో దూత వర్తమానము వారిని 2 భాగాలుగా చేస్తుంది. అది బోధించడం అయిపోతే అప్పుడు ఆఖరి 7 తెగుళ్ళు వస్తాయి. క్రైస్ట్ ఆబ్జెక్ట్ లెసన్ పేజ్ 123. The wheat and the tares grow together until the harvest. సో కోత కోసేంత వరకు కూడా గురుగులు గోధుమలు కలిసే పెరుగుతాయి. కోత ఎప్పుడు కోస్తాడు దేవుడు? అట్ ది సండేలో. ఓకేనా? సండే లాగే కోత అయిపోద్దండి. మనకు చాలామంది అనుకుంటారు కోత కోయటం యేసుక్రీస్తు వచ్చినప్పుడు కోత అనుకుంటున్నారు. యేసుక్రీస్తు రాకముందు కోత కోస్తాడు ఆయన. కోత కోసి వచ్చి తీసుకెళ్తాడు. కోసిన పంటను తీసుకెళ్తాడు ఆయన. వచ్చి కోయడండి ఆయన. ఎలా కోస్తాడు ఆయన? తీర్పులో ఆయన కోస్తాడు. కోతను పంటను సమకూర్చుకుంటాడు. ఓకేనా? ద గుడ్ అండ్ బ్యాడ్ ఫిష్ are together drawn ashore for a final separation. ఆఖరిగా దేవుడు సపరేట్ చేస్తున్నాడు. ఓకేనా? వేరుపరుస్తున్నాడు. లాస్ట్ సపరేషన్. ఓకే? అగైన్ దీస్ పారబుల్స్ టీచ్ దట్ దేర్ ఈస్ టు బి నో ప్రొబేషన్ ఆఫ్టర్ ది జడ్జ్మెంట్. ఈ మాట మీరు బాగా వినాలి. ఇది అగైన్ దీస్ పారబుల్స్ టీచ్. మనకి పారబుల్స్ అంటే ఉపమానాల ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏం తెలియజేస్తాను తెలుసు మనకి? వాట్ పారబుల్స్ అంటే ఇది స్టోరీస్ అనుకుంటున్నాం మనం. పారబుల్స్ ఆర్ ప్రాఫెసీస్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అగైన్ దీస్ పారబుల్స్ టీచ్ దట్ దేర్ ఈస్ టు బి నో ప్రొబేషన్ ఆఫ్టర్ ది జడ్జ్మెంట్. తీర్పు అయిపోయిన తర్వాత ఇక కృపకాలము ముగిస్తుంది. ఈ బతుకున్న వారికి తీర్పు ఎప్పుడు ప్రారంభమైంది? బతుకున్న వారికి ఎప్పుడు ప్రారంభమైంది? సెప్టెంబర్ 11, 2001లో ప్రారంభమైంది. ఎప్పుడైతే తీర్పు అయిపోతుందో అప్పుడు ఏమైపోతుంది? నో మోర్ ప్రొబేషన్. కనుక ఇప్పుడు బ్రతుకున్న నీతిమంతులకి అడ్వెంటిస్ట్ వారికి తీర్పు జరుగుతుందండి. ఆదివారం చట్టం వచ్చినప్పుడు ఆ తీర్పు ముగిసిపోద్ది. అందుకని మిస్సెస్ వాట్ వెరీ క్లియర్లీ సేస్ దెర్ ఈస్ టు బి నో ప్రొబేషన్ ఆఫ్టర్ ది జడ్జ్మెంట్. తీర్పు అయిపోయిందంటే ఇక వారికి కృపకాలం ముగిసిపోతుంది. హౌ క్లియర్ ఇట్ ఈస్.
హోల్ మెసేజ్ మనం చెప్పే మెసేజ్ అంతా సారాంశం ఏమిటంటే, అడ్వెంటిస్ట్ వారికి మొట్టమొదటిగా కృపకాలం ముగుస్తుంది, అది ఆదివారం చట్టం వచ్చినప్పుడు ముగుస్తుంది, గనుక మీరు సిద్ధపడండి అని చెప్పే వర్తమానం అండి ఇది. Statement continues. When the work of the gospel is completed, there immediately follows the separation between the good and the evil. ఎప్పుడు పూర్తి అయిపోతుంది సువార్త ప్రకటించడం? గాస్పెల్ అంటే ఏం గాస్పెల్ ఇది? ఎవర్ లాస్టింగ్ గాస్పెల్. వాట్ గాస్పెల్? ప్రాఫెటిక్ గాస్పెల్. ప్రవచనము బోధించి పూర్తి అయిపోగానే ఇమీడియట్లీ సపరేషన్. అండ్ statement continues, and the destiny of each class is forever fixed. ఎప్పుడు మనిషి యొక్క గమ్యము నిర్దేశించబడుతుందంటే, తీర్పు ఎప్పుడైతే పూర్తి అయిపోతుందో అప్పుడే నిర్దేశించబడుతుంది. చాలామంది మనుషులు కూడా యేసుక్రీస్తు వచ్చే వరకు మనం పాపం చేస్తే ఉండొచ్చులే, ఆయన రాకముందే మన పాపాలు ఒప్పుకుందాం. నో 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 నో, ఈ తీర్పు ఆయన రాకముందే జరిగిపోతుంది. ఆ తీర్పు అయిపోగానే ఏమైపోతుంది? ప్రతి మనిషి యొక్క గమ్యము నిర్దేశించబడుతుంది. ఈ గమ్యాన్ని నిర్దేశించబడటానికి ముందు దేవుడు ఇస్తాడు, వర్తమానం ఇస్తాడు. ఈ ఫైనల్ టెస్ట్, ఈ ఆఖరి ప్రవచన జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ ప్రవచన జ్ఞానాన్ని నువ్వు అంగీకరిస్తే నువ్వు ఆ 3వ పరీక్షలో నువ్వు పాస్ అవుతావు, లేకపోతే నువ్వు పడిపోతావు. ఓకే, ఫైనల్ డెస్టినీ. షీప్ అండ్ గోట్ ఆర్ సపరేటెడ్. ఈ పని ఈ విధంగా సపరేట్ చేసే పని, వేరుపరిచే పని ఎవరు చేస్తారు తెలుసా? 3వ దూత చేస్తాడు. 3వ దూత అంటే ఎవరు? 3వ దూత వర్తమానము. మనకి 3వ దూత వర్తమానం ఏంటి? ఇప్పుడు అడ్వెంటిస్ట్ వారికి ఇన్నిసార్లు చెప్తాను ఈ మాట. నేను బహుశా ఎందుకని పాస్టర్ గారు ఇన్నిసార్లు రిపీట్ చేస్తాను అనుకుంటారా? దిస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. మనకి 3వ దూత వర్తమానం ఏంటి? 9/11. సండే వాళ్ళకి 3వ దూత వర్తమానం ఏంటి? విశ్రాంతిను మీరు రమ్మని పిలుస్తున్నాడు. సో కనుక ఈ విధంగా సపరేట్ చేసేది అడ్వెంటిస్ట్ వారినైనా నాన్ అడ్వెంటిస్ట్ వారినైనా సపరేట్ చేసే వర్తమానం థర్డ్ టెస్ట్. Manuscript release, Volume 5, page 425. I then saw the third angel, said my accompanying angel, fearful is his word, awful is his mission. 3వ దూత వర్తమానం అంటే ఈజీగా ఉందంట, చక్కగా ఉందా? యేసుక్రీస్తు దయ కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, నీ పాపాలు క్షమిస్తాడు, ఆయన ఓర్చుకుంటాడు. ఇట్స్ ఎ వెరీ సాఫ్ట్ మెసేజ్. కానీ ఈ మెసేజ్ సాఫ్ట్ కాదంటే ఇది. I then saw the third angel, said my accompanying angel. ఒక ఏంజల్ చెప్తుంది, fearful is his word, awful is his mission. ఓహో, నాట్ ఈజీ జాబ్. స్మూత్గా చెప్పమంటారా? You see this what? Fearful. Statement continues. He is the angel that is to select the wheat from the tares. ఏ దూత గోధుమలను గొరుగులను వేరు చేస్తుంది? థర్డ్ ఏంజల్. థర్డ్ ఏంజల్ ముందు ఏమొస్తాయి? 2 టెస్ట్లు వస్తాయి. సో అడ్వెంటిస్ట్ వరకు వచ్చే ఫస్ట్ 2 పరీక్షలు ఏంటి? కమ్ ఆన్, సంబడి టెల్ మీ. అడ్వెంటిస్ట్ వారికి థర్డ్ టెస్ట్ వచ్చింది ఆల్రెడీ, ఇది బిగాన్, జరుగుతుంది ఇది. సో దానికి ముందు వచ్చే టెస్ట్ ఏంటి అడ్వెంటిస్ట్ వారికి? దానికి దానికి ముందు ఏమొస్తాయి? 2 టెస్ట్లు వస్తాయి. మొదటి దూత, 2వ దూత వర్తమానం. మొదటి దూత, 2వ దూత వర్తమానం ఎక్కడుంది? దిస్ ఈజ్ ద మెసేజ్. ఇది టెస్ట్ వస్తుంది ముందు మనకి. ఈ టెస్ట్ తర్వాత ఏమొస్తుంది? థర్డ్ టెస్ట్. థర్డ్ టెస్ట్ ఈజ్ 7th trumpet. సో ఫస్ట్ ఈ టెస్ట్ వస్తుంది మనకి. ఓకే, సో గోధుమలను గురుగులను, బుద్ధి కలిగిన కన్యకలను, బుద్ధి లేని కన్యకలను, పరిసయ్యులను, సుంకర్ని, కయన్ని, ఏబేల్ని ఎవరు సపరేట్ చేస్తారు? థర్డ్ ఏంజల్ మెసేజ్. ఓకే, స్టేట్మెంట్ కంటిన్యూస్. He is the angel that is to select the wheat from the tares and seal or bind the wheat for the heavenly garner. సో హెవెన్కి సిద్ధపరుస్తారన్నమాట వాళ్ళని. ఓకేనా? సో 3వ దూత అడ్వెంటిస్ట్ వరకు ఎప్పుడు వచ్చాడు? మెనీ టైమ్స్ ఐ సెడ్, ఐ డోంట్ వాంట్ టు రిపీట్. ప్రవచ జ్ఞానమును తృణీకరిస్తే, ఎవర్ లాస్టింగ్ గాస్పెల్ ఈజ్ వాట్? ప్రాఫెసీ. ఈ యొక్క ప్రవచనాన్ని తృణీకరిస్తే ప్రవచనం నుండి వచ్చే
3 పరీక్షలు నీకు అర్థం కావు. ప్రవచన సువార్త నుండి వచ్చే 3 పరీక్షలు నీకు అర్థం కావు. ఈ 3 పరీక్షలు నీకు అర్థం కాకపోతే ఏమవుతుంది? యూ విల్ ఫాల్. ఈ 3వ పరీక్ష మనకు అర్థం కావాలనంటే ఎవర్లాస్టింగ్ గాస్పెల్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ఈ ఎవర్లాస్టింగ్ గాస్పెల్ ఈజ్ ప్రాఫెసీ. వీటిని మనం అర్థం చేసుకోలేకపోతే మనం దేంతో నిబంధన చేస్తాం తెలుసండి? ఎవర్లాస్టింగ్ గాస్పెల్ మనం అర్థం చేసుకోలేకపోతే మనం దేంతో నిబంధన చేస్తామంటే మరణంతో నిబంధన చేసుకుంటాం. లైన్ అపాన్ లైన్ మనం ఎక్కడ స్టార్ట్ చేస్తాం? ఏ పుస్తకంలో స్టార్ట్ చేస్తాం దీన్ని మనం? ఏ పుస్తకం? లైన్ అపాన్ లైన్ అనే మెసేజ్, సూత్రం వెంబడి సూత్రం అనే మెసేజ్ ఏ పుస్తకంలో స్టార్ట్ చేస్తాం మనం? యెషయా గ్రంథము. ఏ అధ్యాయం? 28వ అధ్యాయం. ఓకే, 28వ అధ్యాయము. మనము ఎవర్లాస్టింగ్ గాస్పెల్ నిత్య సువార్తను అర్థం చేసుకోకపోతే 3 దూతల వర్తమానం మనకు అర్థం కాదు. మనం అనుకుంటున్నాము నేను 3 దూతల వర్తమానం బోధిస్తాం అనుకుంటున్నాను. చాలామంది అనుకుంటున్నారు. నో. అసలు 3 దూతల వర్తమానం ఎవర్లాస్టింగ్ గాస్పెల్ అనే సత్యాన్ని గ్రహిస్తే ధన్యులే మనుషులు. ఎవర్లాస్టింగ్ గాస్పెల్ ప్రాఫెసీ అనేది అర్థం చేసుకోకపోతే వీఆర్ నాట్ ప్రీచింగ్ ది ఏంజెల్స్ మెసేజ్. వీటిని అర్థం చేసుకోకపోతే మనము మరణంతో నిబంధన చేస్తాం. యెషయా 28వ అధ్యాయం 14-15. కాబట్టి యెరూషలేములోనున్న ఈ జనులను ఏలు అపహాసకులారా, యెరూషలేములోనున్న ఈ జనులను ఏలు అపహాసకులారా, యెహోవా వాక్యము వినుడి. మేము మరణముతో నిబంధన చేసుకుంటుమి. మరణంతో నిబంధన చేసుకోవటం అంటే నిత్య సువార్తను తృణీకరించటము. నిత్య సువార్తను తృణీకరించడం అంటే నిత్య సువార్తను అర్థం చేసుకోలేకపోవడం. ఎందుకు నిత్య సువార్తను తృణీకరిస్తారో? సెల్ఫ్ సఫిషియన్సీ. మాకున్న ప్రవచన జ్ఞానము ఎనఫ్, వీఆర్ సేవ్డ్. బహుశా ఆవరణ ఉండొచ్చు, పరిశుద్ధ స్థలంలో ఉండొచ్చు. ఓకే, మరణంతో నిబంధన చేసుకుంటే పాతాళంతో ఏకమైతే ఉపద్రవము ప్రవాహం వలె వడిగా దాటినప్పుడు అది మా యొద్దకు రాదు. ఉపద్రవం ఏంటి? సండేలో వీళ్ళు ఏమంటారు? ఆదివారం చట్టం వచ్చినప్పుడు మా మీదకి రాదు. వి విల్ స్టాండ్ లైక్ దేర్ సేయింగ్ లైక్ పీటర్, వి విల్ స్టాండ్. హౌ క్లియర్ ఇట్ ఈస్ ప్రాఫిటిక్ హిస్టరీ. మరణంతో నిబంధన చేసుకుంటే పాతాళంతో ఏకమైతే ఉపద్రవము ప్రవాహం వలె వడిగా వచ్చినప్పుడు అది మా యొద్దకు రాదు. అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకుంటే దిస్ ఈజ్ లై ఫర్ దెమ్. ఏమంటారు? దిస్ ఈజ్ లై. అబద్ధములను వారు ఏం చేశారు? మాకు ఆశ్రయంగా చేసుకుంటే మాయ క్రింద దాగి ఉన్నామని మీరు చెప్పుకొనిచున్నారే. ఎవరైతే ఈ వర్తమానం అర్థం చేసుకోలేదో వారు మరణంతో నిబంధన చేస్తారు. నోవాహు కాలంలో ద్వారము మూసివేయబడిన తర్వాత నాశనము వచ్చింది. లోతు కాలంలో ద్వారము మూసివేయబడిన తర్వాత సొదొమ గొమొర నాశనం చేయబడింది. ఏలియా ఆయన మందిరం కట్టడం అయిపోయిన తర్వాత బయలుదేవత సృష్టికర ఆరాధన గురించి చెప్పడం అయిపోయిన తర్వాత వారికి శిక్ష వచ్చింది. బయలుదేవతలు చంపబడ్డారు. విలియం మిల్లర్ కాలంలో ఈ వర్తమానం బోధించినప్పుడు ద్వారము మూసివేయబడింది. ఇప్పుడు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ పరమైన మనకు ఆదివారం చట్టం వచ్చినప్పుడు కృపకాలము ముగించబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా పరలోకపు తండ్రి, సువార్త అంటే అది ప్రవచనం అని దీనిని మేము లోతుగా త్రవ్వినప్పుడు ఈ నిత్య సువార్త మా మనసులను మా హృదయములను అది బలపరుస్తుందని మీ వాక్యం ద్వారా మీరు మాకు బయలుపరిచారు. యేసుక్రీస్తు కలిగిన ఈ మనస్సును మీరు మాకు నిత్య సువార్త ద్వారా మీరు మాకు ఇస్తున్నారు మా ప్రభా. ఈ నిత్య సువార్త వర్తమానము అది ప్రారంభమైంది. దీనిని మేము అవగాహన చేసుకుని దీన్ని అంగీకరించి మీ కుమారుడైన యేసుక్రీస్తు ఆ మనస్సును పొందే ధన్యతను మాకు అందరికీ అనుగ్రహించమని
యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.